సర్లేండి, మనకెందుకు, మనం కాస్టింగ్ చెప్పుకుందాం మారతాం. ఓకేనండి, 10 ఉందా? వచ్చేస్తాను ఒక నిమిషం. క్యామ్లో ఫుల్ స్క్రీన్ వచ్చేది సార్. దేంట్లో సార్ ఫుల్ స్క్రీన్? ల్యాప్టాప్, క్యామ్? ఓకే. ఓకే, మనం ఈ మారథాన్లో ఎన్ని మార్క్స్ కవర్ చేస్తాం మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ రోజు ఉంటుంది 5 hours, రేపు ఇంకొక 5 hours ఉంటుంది. టోటల్ 2 to 8, 2 to 8, 10 hours అండి మారథాన్. పర్లేదు, మనం మిగతా వాళ్ళలాగా స్లోగా ఏం చెప్పమండి, వెళ్ళిపోతూ ఉంటాం. ఓకేనా? మారథాన్ కూడా ఎందుకండి ఓ చిన్నగా, అంటే చాలా చిన్నగానే వెళ్తాంలేండి, సరిపోతుంది. అయినా ఏంటిది హైదరాబాదా? ఓకేనా? మనం టోటల్గా ఈరోజు ఎన్ని మార్క్స్ చెప్పుకుంటామంటే 100 marks ప్లస్ ఇంకా 2 marks ఉన్నాయి కదండి, ఇంకా 2 questions ఉన్నాయి. టోటల్ 30 marksకి ఏమొస్తాయండి? ఎంసీక్యూసా? 30 marksకి ఎంసీక్యూసా? రిమైనింగ్ 8 questions ఎన్ని రాయాలి? రిమైనింగ్ 8 questions సారీ 7 కదా ఉంటాయి. ఇది 1, ఇక్కడ నుంచి 7 ఉంటాయి, అంతే కదండి. 2 to 7 ఎన్ని రాయాలి? 5 questions రాయాలి, అంతేనా? సో మనం ఈ 5 questions కవర్ అయ్యేలాగా చెప్పుకోమండి. టోటల్గా 7 questions కవర్ అయ్యే సిలబస్ చెప్పేసుకుంటాం. ఓకేనా? పెద్దగా చెప్పాలా? ఇక్కడ పెట్టానండి. అందరూ ఏం చెప్తున్నారంటే నాది ఎలా వస్తుందంటే బరక గొంతులా వస్తుంది అన్నారు. దాన్ని తెలుగులో బరక గొంతు అంటారు, ఇంగ్లీష్లో సంథింగ్ హార్స్ సంథింగ్ ఏదో అంటారు. ఇదా? అన్ని దగ్గర పెట్టుకుంటాను. నేను దగ్గర పెట్టుకుంటే ఎక్కువ వాయిస్ వచ్చేస్తుంది, రఫ్ వాయిస్ వస్తుందండి. వెరైటీగా ఉంటానండి. ఓకేనా? ఆన్ అయ్యింది అసలు అది? ఓకే అండి. టోటల్గా మనం 5 questions చెప్పుకోమండి. 7 questions కవర్ అయ్యేలాగా ప్రతి చాప్టర్ చెప్పేసుకుంటాం. ఎవ్రీ చాప్టర్ కవర్ అయిపోతుంది ఈ 2 రోజుల్లో. అందుకే నాకు 10 hours కావాలి. ఓకేనా? మోస్ట్లీ 10 hours కూడా పట్టదు, 8 hours 7 hoursలోనే అయిపోతుంది. రిమైనింగ్ అంతా బ్రేక్స్, లేకపోతే నేను ముందే వెళ్ళిపోతాను. ఓకేనా? ఏమేం కవర్ చేస్తానో స్టార్టింగ్లో చెప్తాను. ఓకేనా? తర్వాత మాట్లాడుకుందాం. టోటల్గా ఎంసీక్యూస్ 30 marksకి మనం అనుకున్నట్టుగా రిమైనింగ్ 7 questions ఉన్నాయండి. ఎన్ని మార్క్స్కి? ఇవి 70 marksకా? 70 marks. దీంట్లో నుంచి మనకి ఎలా ఇస్తాడు? 8 questions ఇస్తాడు. 8లో మీరు 5 రాస్తే సరిపోతుంది, అంతేనా? రిమైనింగ్ 7లో 5 రాస్తే సరిపోతుంది, అంతేనా అండి? సరే, నేను చూసినంత వరకు ఫస్ట్ క్వశ్చన్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సరే ఫస్ట్ చాప్టర్స్ అంటే చెప్పుకుందామండి. ఓకేనా? ఫస్ట్ చాప్టర్స్ చెప్పేసుకుందాం, తర్వాత ఏ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో చెప్తాను. ఓకే, ఫస్ట్ది ఏంటండి? ఇంట్రడక్షన్, కాస్ట్ షీట్. ఓకేనా? అంతేనా? తర్వాత మెటీరియల్స్, లేబర్, ఓవర్ హెడ్స్. ఓకేనా? తర్వాత ఏంటండి? కాస్టింగ్ స్టాండర్డ్స్, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇంకేంటండి? కాస్ట్ బుక్ కీపింగ్. అంతేనా? ఇంకేముంటాయండి? దీంట్లోనే రికన్సిలేషన్ వస్తుందండి. కాస్ట్ బుక్ కీపింగ్లోనే రికన్సిలేషన్ ఉంది. ఓకేనా? అండ్ కాస్టింగ్ మెథడ్స్.
అంతేనా? ప్రాసెస్ కాస్టింగ్, జాబ్, బ్యాచ్, కాంట్రాక్ట్ కాస్టింగ్. సరే, కాంట్రాక్ట్ కాస్టింగ్ సపరేట్ చేస్తానండి. ఓకేనా? కాంట్రాక్ట్ కాస్టింగ్, ఇంకేంటండి? ఆపరేటింగ్ కాస్టింగ్. ఓకే, ఇంకేమి ఉంటాయండి? టెక్నిక్స్లో ఏమున్నాయి మనకి? ఇంకా మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్స్, బడ్జెట్స్. ఓకేనా? మీకు ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అండి, ఇంట్రో నుంచి ఫస్ట్ క్వశ్చన్ వస్తుందండి. ఇంట్రో కాస్ట్ షీట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, అంటే సెకండ్ క్వశ్చన్ మీకు. ఓకేనా? ప్రతి క్వశ్చన్లో మీకు ఏమేమి ఉంటాయండి? ఏ, బి రెండు ఉంటాయండి. అవునా? తెలుసు కదా? ఓకేనా? మీరు అటెంప్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ, బి రెండు వచ్చిన క్వశ్చనే అటెంప్ట్ చేయాలి ఫస్ట్. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఉండాలి? రెండు వస్తేనే అటెంప్ట్ చేయాలి. ఒక క్వశ్చన్ వచ్చి క్వశ్చన్ రాదు అంటే దాని సైడ్ ఉంచాలి. అంతే కదా? అర్థం తెలుసు కదా ఇది? ఓకేనా? సో కాస్ట్ షీట్ నుంచి 2A వస్తుంది మోస్ట్లీ. ఓకేనా? 2A కాస్ట్ షీట్ నుంచి రావచ్చు. 2B వచ్చేసరికి మీకు మెటీరియల్ నుంచి కానీ, లేబర్ నుంచి కానీ, ఓవర్ హెడ్స్ నుంచి కానీ రావచ్చు. ఓకేనా అండి? ఎన్ని మార్క్స్ కంటే చాలా తక్కువ మార్క్స్, 4 మార్క్స్ కానీ అలా రావచ్చు. ఓకేనా? టోటల్ 14 మార్క్స్ క్వశ్చన్. 14 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ కాస్ట్ షీట్ వచ్చేటప్పుడు 7 మార్క్స్ ఉండదండి, 8 మార్క్స్ ఆర్ 10 మార్క్స్కి ఇస్తారు. రిమైనింగ్ మార్క్స్కి మెటీరియల్స్ నుంచి కానీ, లేబర్ నుంచి కానీ, ఓవర్ హెడ్స్ నుంచి కానీ ఏదైనా చిన్న క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? ఓవర్ అబ్జర్ప్షన్ కావచ్చు, అండర్ అబ్జర్ప్షన్ గురించి అడగడం కావచ్చు. ఈసారి నేను ఏమనుకుంటున్నానంటే అండి, బ్లాంకెట్ ఓవర్ హెడ్ రేట్ అడుగుతాడు అనుకుంటున్నాను. ఓకేనా? బ్లాంకెట్ ఓవర్ హెడ్ రేట్, బ్లాంకెట్ దుప్పటి. ఓకేనా? బ్లాంకెట్ అండి, బ్లాంకెట్ ఓవర్ హెడ్ రేట్ అడగొచ్చు అనుకుంటున్నాను. మీకు ప్రీ డిటర్మైండ్ ఓవర్ హెడ్ రేట్లు ఇవన్నీ తెలుసు. ఐడియా ఉందా అండి? ప్రీ డిటర్మైండ్ ఓవర్ హెడ్ రేట్ అంటే ముందుగానే అనుకుంటే దాన్ని ప్రీ డిటర్మైండ్ అంటాం. ఓకేనా? బ్లాంకెట్ ఓవర్ హెడ్ రేట్ అంటే ఏంటో చెప్పేసి వెళ్ళిపోతాను, తర్వాత అది మళ్ళీ మిస్ అవ్వకుండా. బ్లాంకెట్ అంటే అండి సింగిల్ ఓవర్ హెడ్ రేట్ అంటారు. నీకు అయిన కాస్ట్లన్నిటిని, అంటే ఫ్యాక్టరీ అయిన కాస్ట్లన్నిటిని ఒక దాని కిందకి తీసుకొచ్చేసి, ఓకేనా, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అవర్స్ టోటల్ ప్రొడక్షన్ చేస్తే మీకు కాస్ట్ వస్తుంది. ఓకేనా? దాన్ని ఏమంటారంటే సింగిల్ ఓవర్ హెడ్ రేట్ అంటారు. టోటల్ ఫ్యాక్టరీ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే డిఫరెంట్ వేరే వేరే చూపించున్నాను. హెడ్ అయిన కాస్ట్ అన్నింటినీ ఒక సింగిల్ హెడ్ లోకి తీసుకొచ్చేస్తాం. ఓకేనా? దాన్ని బ్లాంకెట్ రేట్ ఓవర్ హెడ్, బ్లాంకెట్ ఓవర్ హెడ్ రేట్ అంటారు. సరే, అలా గుర్తుపెట్టుకుందాం. సరే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు మెటీరియల్స్ నుంచి కానీ, లేబర్ నుంచి కానీ, 3A ఓవర్ హెడ్స్ నుంచి కానీ వస్తుంది. ఓకే, ఒక క్వశ్చన్ వస్తుంది. అలానే బుక్ కీపింగ్ నుంచి క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ మెటీరియల్స్ నుంచి కానీ, లేబర్ నుంచి కానీ, ఓవర్ హెడ్స్ నుంచి కానీ రావచ్చు. ఓకేనా? ఈసారి నేను అనుకుంటుంది ఓవర్ హెడ్స్ నుంచి వస్తుంది. ఈసారి ఓవర్ హెడ్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? అండ్ బుక్ కీపింగ్లో ఈసారి రీకన్సిలేషన్ ఏమన్నా అనుకోవచ్చు అనుకుంటుంది. ఎంట్రీస్ కాకుండా అన్ని ఈజీగా ఉంటుంది. ప్రతిదీ మెల్లగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఎక్కడ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ 3A అంటే ఫస్ట్ MCQ పక్కన పెట్టి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు ప్రాసెస్ కాస్ట్ నుంచి వస్తుంది. ప్రాసెస్ కాస్ట్ ఈసారి ప్రాసెస్ కాస్టింగ్ అని అనుకుంటున్నాను, లేదా జాబ్ రావచ్చు. మోస్ట్లీ ప్రాసెస్ కాస్ట్ మీకే వస్తుంది. కానీ అకౌంట్స్ అడగండి సార్ అకౌంట్స్ కాకుండా మీకు ఈక్వలెంట్ యూనిట్స్ అడుగుతారు. నేను చాలా గట్టిగా అనుకుంటున్నాను. ఓకేనా? ప్రాసెస్ కాస్టింగ్ నుంచి మీకు వచ్చే క్వశ్చన్ ఏం రావచ్చు అంటే మోస్ట్లీ ఈక్వలెంట్ యూనిట్స్ రావచ్చు. ఓకేనా? ఈసారి మెటీరియల్స్ ఇచ్చి మీకు ఫుల్ ఈక్వల్ మెథడ్ రావచ్చు. నా ఎక్స్పెక్టేషన్స్ మెటీరియల్స్ తర్వాత ఎన్ని క్వశ్చన్స్ అయ్యి 4A అయ్యండి ఇప్పటికి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు కాంట్రాక్ట్ కాస్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి మీకు మార్జినల్ కాస్టింగ్ నుంచి కానీ ఏదైనా రావచ్చు. ఓకేనా? మార్జినల్ కాస్టింగ్ నుంచి రావచ్చు, లేదా చిన్న క్వశ్చన్ అడగవచ్చు. నేను ఏమనుకుంటున్నానంటే ఈసారి మీకు 7th క్వశ్చన్, 6th కాదు 7th క్వశ్చన్ కంప్లీట్ మార్జినల్ కాస్టింగ్ ఇచ్చేసాను. 7th క్వశ్చన్లో కంప్లీట్గా
14 మార్క్స్ మార్జినల్ కాస్టింగ్ వస్తుంది అనుకుంటుంది. అది కూడా లిమిటింగ్ ఫ్యాక్టర్ ఇస్తారు. ఓకే, సెవెంత్ క్వశ్చన్ ఇది. సిక్స్త్ క్వశ్చన్ లో మీకు స్టాండర్డ్ కాస్టింగ్, ఓకేనా అండి, కాంట్రాక్ట్ కాస్టింగ్ ఈ రెండు ఏబిలో ఇవ్వచ్చు. ఓకేనా, 7 మార్క్స్ 7 మార్క్స్. కాంట్రాక్ట్ కాస్టింగ్ ఏం ఇస్తారు తెలుసు, కాంట్రాక్ట్ కాస్టింగ్ అకౌంట్ అడుగుతారు. ఓకేనా, ఇది భయపడుతున్నారు లేదు కదా, ఊరికే తెలుసుకుంటున్నారు అంతే. మీకు ఎయిత్ క్వశ్చన్ ఇది చాలా ఈజీ అండ్ చాలా త్వరగా అయిపోయే క్వశ్చన్, మీరు వదిలేసే క్వశ్చన్ ఇది ఏంటంటే థియరీ. ఓకేనా, 14 మార్క్స్ కి కాస్టింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచే వస్తుంది. ఓకేనా, టిఎస్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి వస్తుంది. 14 మార్క్స్, 4 రాదు 7 రాదు. అర్థమవుతుందో, సెవెంత్ స్టాండర్డ్ రాదు, 4th స్టాండర్డ్ రాదు. 4th స్టాండర్డ్ మీకు ఫ్యాక్టివ్ కన్వెన్షన్ ఉంటుందండి. 7th స్టాండర్డ్ మీకు ఎంప్లాయీ కాస్ట్ వస్తుంది. ఆ రెండు స్టాండర్డ్స్ రావు. ఓకేనా, అండ్ ఇంకా ఏం రావు అంటే మీకు ఈసారి అడ్వాంటేజ్ అడుగుతుంది. మోస్ట్లీ స్టాండర్డ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ మీకు ఈసారి అడ్వాంటేజ్ అడుగుతుంది. అర్థమవుతుందా, ఏ క్వశ్చన్ వస్తుంది రావచ్చు అని తర్వాత చెప్తాను. యూటిలిటీస్ అడగవచ్చు అని అనుకుంటున్నాను. 8th స్టాండర్డ్ యూటిలిటీస్ అడగవచ్చు అని అనుకుంటున్నాను. ఈసారి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అడగవచ్చు. ఓకేనా, 5th అనుకుంటాను ట్రాన్స్పోర్టేషన్. ఫిఫ్త్ ట్రాన్స్పోర్టేషన్ అడగవచ్చు, యూటిలిటీస్ అడగవచ్చు అనుకుంటున్నాను. దాంట్లో మీకు స్కోప్ అడుగుతారు. ఓకేనా, ఆబ్జెక్టివ్ స్కోప్ ఆల్రెడీ ఆబ్జెక్టివ్ స్కోప్ ఆఫ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అడిగేసారు, అందుకని సార్ అడగడు అనుకున్నాను. అర్థమవుతుందా, సో 14 మార్క్స్ కి 8 క్వశ్చన్ మీకు స్టాండర్డ్స్ నుంచి రావచ్చు. మోస్ట్లీ ఏదైనా మిస్ అయితే ఏదైనా చాప్టర్ నుంచి ఇస్తాడు, మార్జినల్ కాస్టింగ్ లేదా చిన్న అడగడం, లేదా బడ్జెట్ నుంచి ఒకటి అడగడం. అర్థమవుతుందా, ఇలాంటివి చేస్తుంది. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, తర్వాత కాస్టింగ్ స్టాండర్డ్ చెప్పుకున్నామండి. ఓకే, అక్కడ థియరీ అయిపోతుంది. అర్థమవుతుంది, మనం స్టార్ట్ చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి థియరీ చెప్పేస్తుంది. సో 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ఓకేనా, దాని తర్వాత మనం కాస్టింగ్ టెక్నిక్స్ లో వెళ్ళిపోతుంది. మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెట్ చెప్పేస్తుంది. దాని తర్వాత మెటీరియల్స్, లేబర్, ఓవర్ హెడ్స్. ఓకేనా, ఈరోజు పెట్టాలి. ఓకే, రేపు ప్రాసెస్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ఆపరేటింగ్ కాస్టింగ్, ఇంకేమి బుక్ కీపింగ్. ఓకేనా, బుక్ కీపింగ్ మార్నింగ్ చెప్పేస్తాను. మార్నింగ్ అనేది స్టార్టింగ్ బుక్ కీపింగ్ థియరీ చెప్పేస్తున్నాం. తర్వాత మీ దగ్గర చెప్పేస్తాం. ఓకేనా, స్టార్ట్ చేయండి. లాస్ట్ టైం పేపర్ చూసారు సార్, నాకు వచ్చిన క్వశ్చన్ ఉంది చెప్పండి. ప్రైమరీ ఫ్యాక్టరీ కాస్ట్ ఐడియా ఉంది మెటీరియల్స్, అది డైరెక్ట్ మెటీరియల్ అవుతుందో లేదా ప్రొడక్షన్ కాస్ట్ అవుతుందో లేదా ఇండైరెక్ట్ మెటీరియల్ అవుతుందో, ఫిల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందో, ఏమవుతుంది? ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది. మెటీరియల్ ప్రైమరీ మెటీరియల్, ప్రొడక్షన్. మీకు అర్థమవుతుంది, ఫుడ్ అనేది ఇక్కడ మెటీరియల్ డైరెక్ట్ మెటీరియల్, దాన్ని ప్రాక్టీస్ అవుతాయి ప్రొడక్షన్. అది లేదు, అర్థమవుతుంది. అంటే అప్పుడప్పుడు చాలా చెప్తూ ఉన్నారు, క్లాస్ మిస్ అయినప్పుడు ఈ పాయింట్ మిస్ అయిపోతాయి అప్పుడు చెప్తుంది. ఇంట్రడక్షన్, మనం మెటీరియల్ అవుతుంది, మనం కాలేజ్ మెటీరియల్ అవుతుందో బోర్డ్ మెటీరియల్ అవుతుంది చెప్తుంది. అది బెటర్ అండి, అదే బెటర్ కదా. దీనికైతే వినపడట్లేదు, ఈ వీడియో డౌన్కి వెళ్ళింది, అదే పోతే పోయింది. ఆ వీడియో రాకపోతే ఏమైంది మరి? ఓకే, క్లారిటీ ఉండదు కదండి. అది ఓపెన్ చేయండి బ్రౌజర్. మరి ఇంట్రడక్షన్ చేయమని
డెఫినేషన్ ఏమున్నాయి డెఫినేషన్ ఈసారి ఏమనుకుంటున్నాడంటే పర్చేస్ రిక్విజిషన్ ఇలాంటివి అడుగుతాడు కదా అనుకుంటున్నాను తెలుసా మీకు పర్చేస్ ఆలోచించుకుంటారండి కాకపోతే మీకు గుర్తున్నది కదా అర్థం మన ఫ్యాక్టరీ లోపల జరిగే అన్ని రిక్విజిషన్స్ అర్థమైందా పర్చేస్ రిక్విజిషన్ అంటే ఏంటి పర్చేస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తుంది పర్చేస్ డిపార్ట్మెంట్ ఎవరు రిక్వెస్ట్ చేస్తుంటారు స్టోర్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు రిక్వెస్ట్ చేస్తుంది స్టోర్ డిపార్ట్మెంట్ దాని ఏమంటారు నేను స్టోర్ రిక్విజిషన్ అర్థమవుతుందా సో స్టోర్ ఎవరు రిక్వెస్ట్ చేస్తుంటారు పర్చేస్ డిపార్ట్మెంట్ నా దగ్గర లేదు రిమైనింగ్ ఇంకా కావాల్సింది స్టాక్ అవుట్ అయ్యింది కొనుగోలు ఓకేనా సో ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ జరిగేవన్నీ ఏమవుతాయండి రిక్విజిషన్స్ అవుతాయి అంటే రిక్వెస్ట్ చేస్తాను నేను పర్చేస్ డిపార్ట్మెంట్ నుంచి బయట సప్లై అయిపోతూ వెళ్తున్నప్పుడు నేను ఏమంటాను ఆర్డర్ చేస్తాను అర్థమవుతుందా మీరు బయట కొంటున్నప్పుడు ఏం చేస్తారంటే ఆర్డర్ చేసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళు అడుగుతున్నప్పుడు ఏం చేస్తారు రిక్వెస్ట్ చేసుకుంటారు అర్థమవుతుందా సో అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా పర్చేస్ రిక్విజిషన్ స్టోర్ రిక్విజిషన్ ఓకేనా ఇవి వచ్చినప్పుడు ఏంటి అన్ని ఇంటర్నల్ గా జరుగుతుంటాయి ఓకేనా పర్చేస్ ఆర్డర్ అంటే ఏం జరుగుతుంది పర్చేస్ డిపార్ట్మెంట్ సప్లై ఓకేనా సో ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి ఓకేనా ఎలా ఉపయోగం చేస్తుంటారు కాబట్టి ప్రతి పేజ్ ఎంటర్ అవుతామని ఓకే ఆ పేజ్లో ఏదైనా డిఫరెంట్గా ఉంటే అది చెప్పుకుంటే రెవెన్యూ వస్తుంది ఓకేనా బిల్స్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది అది అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నష్టం అయింది ఓకేనా మెటీరియల్స్ అని బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఒక ప్రొడక్షన్ కోసం ఏ మెటీరియల్స్ కావాలి అవన్నీ నేను ముందే రాసేస్తుంటే దాని బిల్ ఆఫ్ మెటీరియల్ ఉంటాయి అర్థమవుతుంది సరేండి అవన్నీ టైం మాట్లాడు సో ప్రతి చాప్టర్ లో నుంచి మనకి ఇంపార్టెంట్ అండి చూడండి ఏ చాప్టర్ కూడా ఇంపార్టెంట్ లేకుండా అయితే లేదు కదా ఇక్కడ నుంచి మీకు 14 మార్క్స్ వచ్చేస్తాయి 10 మార్క్స్ రాసి ఇక్కడ నుంచి 14 మార్క్స్ చూసాను ఓకేనా ఈ చాప్టర్ నుంచి లాస్ట్ 14 సార్ 10 మార్క్స్ అనుకున్నా 14 మార్క్స్ వస్తాయి ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ ఇక్కడ నుంచి 14 మార్క్స్ వస్తాయి బుక్ కీపింగ్ ఇది ఒక 7 మార్క్స్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ ఇది మనకి ఇంకా చాలా చాలా ఉంటుంది ఈ చాప్టర్స్ ఓకేనా ఇంట్రడక్షన్ నుంచి ఒక 5 మార్క్స్ వస్తాయి 5 ఆర్ 4 మార్క్స్ ఓకేనా మనం ఫస్ట్ చాప్టర్ అనుకున్నాం కాస్ట్ కాకుండా రిమైనింగ్ ఏం అడుగుతాడు అంటే ఇది ఒక థియరీ అడుగుతాడు ఓకేనా సరే ఇంట్రడక్షన్ ఏంటి అంటే కాస్టింగ్ అంటే ఏంటి కాస్ట్ అంటే ఏంటంటే అదే ఇంట్రడక్షన్ కాస్ట్ అంటే ఏంటి సమ్ ఈక్వల్ ఎక్స్పెన్సెస్ నేను ఏమంటానండి కాస్ట్ అని అంటాను ఓకేనా కాస్టింగ్ అంటే ఏంటండి కాస్టింగ్ అంటే ఏంటి ఆ ఎక్స్పెన్సెస్ అన్నిటిని అక్యుములేటెడ్ అని నేను ఏమంటాను కాస్టింగ్ అని అంటాను అంటే నేను ఒక ప్రొడక్ట్ కోసం అయిన కాస్ట్ అన్నిటిని అక్యుములేటెడ్ అని ఏమంటాను నేను కాస్టింగ్ అని అంటాను ఓకేనా దాని ఒక ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఏమంటారు ప్రోడక్ట్ కాస్టింగ్ అని అంటారు అర్థమవుతుందా కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి ఈ కాస్ట్ అన్నిటిని మీరు రికార్డ్ ఫామ్ లో డాక్యుమెంటేషన్ లో రాస్తుంటే దాన్ని ఏమంటారండి కాస్ట్ అకౌంటింగ్ అని అంటారు ఓకేనా కాస్ట్ డ్రైవర్స్ అంటే ఏంటి కాస్ట్ డ్రైవర్స్ అంటే ఏంటండి కాదు అది కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి మనం దేనికోసం అయితే కాస్ట్ అసైన్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటాం కాస్ట్ ఆబ్జెక్ట్ అని అంటారు ఓకేనా మరి కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటండి యాక్చువల్ డ్రైవర్ అంటే ఎవరు డ్రైవర్ అంటే ఎవరండి బండి పంపించాలంటే ఆ పక్కకి తీసుకెళ్ళేవాడు డ్రైవర్ అవునా కాదు బండి డ్రైవ్ చేసేవాడు డ్రైవర్ అలాగే కాస్ట్ డ్రైవర్ అంటే ఎవరు కాస్ట్ ఎవరైతే డ్రైవ్ చేసుకుంటారో వాడే కాస్ట్ డ్రైవర్ అర్థమవుతుందా ఎవరైతే కాస్ట్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటారో కాస్ట్ డ్రైవ్ చేస్తూ ఉంటారో వెహికల్ అయితే వాటిని మనం ఏమంటాం కాస్ట్ డ్రైవర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్స్ అవ్వచ్చు నెంబర్ ఆఫ్ వీల్స్ అవ్వచ్చు నెంబర్ ఆఫ్ రైట్ పాయింట్స్ అవ్వచ్చు ఓకేనా ఇవన్నీ ఇంకా ఏమున్నాయి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటండి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటండి చెప్పండి అర్థమైంది అవుట్ ఆఫ్ పాకెట్ అంటే ఏంటండి మీరు క్యాష్ గా ఇంకా అవుతున్న ఎక్స్పెన్సెస్ నేను ఏమంటానండి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అని అంటాను దాన్ని ఎక్స్క్లూసివ్ కాస్ట్ అని కూడా అనొచ్చు అర్థమవుతుందా అంటే ఏంటి నేను మానిటరీగా బయటకి తీస్తాను అమౌంట్ ని అర్థమవుతుందా నా జోబి నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది
పేమెంట్ సెంటర్ అవుతుంది, క్యాష్ పేమెంట్ సెంటర్ అవుతుంది. వాటిని ఏమంటారు, ఎక్స్ప్లిసిట్ ఆర్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఓకేనా, అలానే క్యాష్ లో ఇన్కమ్ అవ్వట్లేదు, డిప్రిషియేషన్ కావచ్చు, ఓకేనా, ఇంట్రెస్ట్ ఆర్ ఓన్ క్యాపిటల్ కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి కదండి. వీటిని ఏమంటారు, ఈపీసీ కాస్ట్ అని అంటారు. అర్థమవుతుందో? సో సమ్ టైమ్స్ ఈపీసీ కాస్ట్ అంటే ఏమవుతుంది, మీకు ఆపర్చునిటీ కాస్ట్ కూడా మనం ఇంకా అవుతామండి, కాస్ట్ అవ్వదు. సో ఈపీసీ కాస్ట్ ఏమవుతుంది అంటే ఆపర్చునిటీ కాస్ట్ కూడా అవుతుంది. ఓకేనా, సరే. ఫినాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ డిఫరెన్సెస్ ఏంటంటే, సో ఈ టూ మీకు తెలుసుకోండి. ఓకేనా, ఫినాన్షియల్ అకౌంటింగ్ కి కాస్ట్ అకౌంటింగ్ డిఫరెన్సెస్ ఏంటి, ఫినాన్షియల్ అకౌంటింగ్ కాస్ట్ అకౌంటింగ్ కి ఫినాన్షియల్ అకౌంటింగ్ కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ డిఫరెన్సెస్ ఇది రాసి సరిపోతుంది. సి ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది కాస్ట్ అకౌంటింగ్ అనేది రెండు ఎలా ఉంటాయి, ఒకదానికొకటి కాంప్లిమెంటరీ, రెండు ఒకేలా ఉంటాయి, అవునా కాదు? కానీ ఫినాన్షియల్ అకౌంటింగ్ పర్పస్ ఏంటంటే ఇదే మీరు నేర్చుకోవాల్సింది. డిఫరెన్స్ అంటే ఏం రాస్తారు, మీరు ఆబ్జెక్టివ్ రాస్తారు, మీనింగ్ రాస్తారు, అవునా? తర్వాత ఏం చేస్తారంటే స్కోప్ ఏంటో రాస్తారు, ఆబ్జెక్టివ్ ఏంటో రాస్తారు. అర్థమవుతుంది డిఫరెన్సెస్ అండి. ఓకేనా, డెసిషన్ మేకింగ్ అసలు ఏంటి, పర్పస్ ఏంటో రాస్తారు. పర్పస్ ఏంటండి, అకౌంటింగ్ నార్మల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఆర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ పర్పస్ ఏంటండి, ఫినాన్షియల్ యూజర్స్ కోసం మనం యూజ్ చేస్తారండి ఫినాన్షియల్ అకౌంటింగ్. అర్థమవుతుందా, ఫినాన్షియల్ స్టేట్మెంట్ యూజర్స్ కోసం ప్రిపేర్ చేస్తాం మనం. ఓకేనా, అది పర్పస్. కాస్ట్ అకౌంటింగ్ పర్పస్ ఏంటండి, ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్ కోసం, మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ కోసం యూజ్ చేస్తారండి. అర్థమవుతుందా? ఓకేనా అండి, అర్థమవుతుంది కదా? అండ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది మ్యాండేటరీ కదండి, మ్యాండేటరీ ఎట్లా కంపెనీ యాక్ట్ చెప్తుంది, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్తుంది, అంతే కదండి. కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ ఏ కాదు, అది మేనేజ్మెంట్ డిసిషన్. ఓకేనా, అర్థమవుతుందా? సో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం ఫినాన్షియల్ అకౌంటింగ్ యూజ్ చేస్తారు, ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్ కోసం, ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం ఏం చేస్తారంటే కాస్ట్ అకౌంటింగ్ యూజ్ చేస్తుంటారు. ఓకేనా, రెండు ఏమవుతాయండి, నాకు క్వాలిటేటివ్ కంటెంట్ ఎలా ఇస్తాయి, రెండు నాకు క్వాంటిటేటివ్ ఇస్తాయి, ఇంత అమౌంట్ అని చెప్పారు. అర్థమవుతుందా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానీ కాస్ట్ అకౌంటింగ్ కానీ రెండు నాకు ఏం చెప్తాయంటే ఇంత అమౌంట్ లాస్ లో వచ్చావు, లేదా ఇంత అమౌంట్ ప్రాఫిట్ లో ఉన్నావు, ఇంత నీకు సరిపోలేదు అమౌంట్ చెప్తుంది. ఓకేనా, అండ్ అదే ఫినాన్షియల్ అకౌంటింగ్ కూడా చెప్తుంది ఇంత ప్రాఫిట్ ఉంది అని చెప్పి. ఓకేనా, బట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ క్వాంటిటేటివ్ ఉంటుంది. ఓకేనా, మీకు ఇంత లాస్ వచ్చింది చెప్తుంది, దాంతో పాటుగా డెసిషన్స్ ఏదైతే తీసుకోవాలో చెప్తుంది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని. అర్థమవుతుందా? మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి అంటే అకౌంటింగ్ అంతా మేనేజ్ చేస్తారు. అర్థమవుతుందా? సో మేనేజర్ దగ్గర తీసుకోవాల్సిన డెసిషన్ మేకింగ్ కోసం వాటి కోసం యూజ్ చేస్తారని ఏమంటారంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. ఓకేనా, ఓకే, ఇది ఫినాన్షియల్ అకౌంటింగ్ అండి. నీడ్ రికార్డింగ్. ఓకే, సో ట్రాన్సాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్, రికార్డెడ్ అండ్ అనలైజ్డ్ సబ్జెక్టివ్లీ. ఎందుకంటే సబ్జెక్టివ్లీ అంటే ఏంటి, సబ్జెక్టివ్లీ అంటే ఏంటండి, ప్రాక్టికల్గా మీకు జరిగింది చేయండి అంటే వాళ్ళు చెప్పేస్తుంటారండి, రూల్స్ కొన్ని చెప్పేస్తుంటారు, ఫ్రేమ్వర్క్ కొన్ని చెప్పేస్తుంటారు, దాని బేసిస్ ఏం చేస్తారు, ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకుంటారు, దాన్ని సబ్జెక్టివ్లీ అని అంటారు. కానీ కాస్ట్ అలా మెయింటైన్ చేస్తామా, లేదు. ఎలా మెయింటైన్ చేస్తామంటే మనం కాస్ట్ ఇంకా అయితే అది కరెక్ట్ అవుతుంది, లేదా ఇంకా అవ్వదు. బట్ ట్రాన్సాక్షన్స్ అలా ఇంకా అవుతాయి ఫినాన్షియల్ అకౌంటింగ్ లో. ట్రాన్సాక్షన్ ఎంటర్ అయితే చాలు, అర్థమవుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్రాన్సాక్షన్ ఎంటర్ అయితే నాకు ఫినాన్షియల్ అకౌంట్ లో వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకా అకౌంటింగ్ పీరియడ్, పర్టికులర్ అకౌంటింగ్ పీరియడ్ ఉంటుందండి 1 year కాదు. ఓకేనా, కాస్టింగ్ అయితే అవసరం లేదు, అది మేనేజ్మెంట్ డెసిషన్. నాకు క్వార్టర్లీ కావాలా, మంత్లీ కావాలనేది వాళ్ళ డెసిషన్ బేస్ అయ్యి ఉంటుంది. ఓకేనా, స్టాక్ వాల్యుయేషన్ ఏఎస్2 ఏం చెప్తుందండి మనకి, కాస్ట్ ఆర్ నెట్ ఎలిజిబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ లోయర్. దాన్ని నేను ఏం చేస్తాను, క్లోజింగ్ స్టాక్ లో చూపిస్తాను. అంతే కదండి, మార్కెట్ వాల్యూ ఆర్ నెట్ ఎలిజిబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ లోయర్ నేను చూపించుకుంటాను. అదే కాస్టింగ్ ఎలా చూపిస్తానండి, నేను కాస్ట్ లో చూపిస్తాను. అంతే కదా, అంతేనండి. కాస్టింగ్ లో క్లోజింగ్ స్టాక్ ఎలా చూపిస్తాను, నేను కాస్ట్ లో చూపిస్తాను, ఎంతైతే కాస్ట్ ఉందో దాంట్లో చూపిస్తాను. ఓకే, అవి డిఫరెన్సెస్ అండి. తర్వాత కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఈ రెండు క్వాలిటేటివ్. ఓకేనా, ఇదేమవుతుంది మనకి క్వాంటిటేటివ్ ఇస్తుంది, అలాగే క్వాలిటేటివ్ ఇస్తుంది. ఎలా మీరు ఈ ప్లేస్ నుంచి బయటపడాలి,
ఈ కన్స్టెంట్ బయటపడాలి. అర్థమవుతుందండి? ఇవన్నీ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. ఏ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ, ఏ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ లేవు, వేటిని ఎలిమినేట్ చేయొచ్చు, వేటిని ఎలిమినేట్ చేయకూడదు. అర్థమవుతుంది? ఇదంతా క్వాలిటీ మాత్రమే ఉంటుందండి, క్వాలిటీ కూడా ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంతా ఏం చేస్తారంటే కాస్ట్ రిడక్షన్ కోసం ట్రై చేస్తుంటారండి. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఓకే, కాస్ట్ రిడక్షన్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఏంటి? అడ్వాన్స్ కాస్టింగ్. ఓకే, దీనిలో నేను కాస్ట్ కంట్రోల్ మాత్రమే చేయండి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ కాస్ట్ కంట్రోల్ తో పాటు ఏం చేస్తూ ఉంటారు, కాస్ట్ రిడక్షన్ చేస్తూ ఉంటారు. దానికి చాలా మెథడ్స్ ఉంటాయి, అవన్నీ గుర్తులో మాట్లాడుకుంటాను. ఏ వాల్యూ యాడెడ్, ఏ వాల్యూ యాడెడ్ కాదు. ఓకేనా? వాల్యూ యాడెడ్ అంటే ఏంటి అంటే కస్టమర్ దానికి వాల్యూ ఇస్తుంటే దాన్ని ఏమంటారు? వాల్యూ యాడెడ్ అంటారు. కస్టమర్ దాన్ని పట్టించుకోకుండా దాన్ని ఏమంటారు? నాన్ వాల్యూ యాడెడ్. ఓకేనా? ఇలా నేను ఏం చేస్తూ ఉంటాను, నాన్ వాల్యూ యాడెడ్ అని ఎలిమినేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇది ఎక్కడ చేస్తారు? నేను మేనేజ్మెంట్ అకౌంటింగ్ చేస్తాను. దీన్ని నేను ఏమంటారంటే లీన్ కాస్టింగ్ అని అంటారు అక్కడ. ఓకేనా? ఆబ్జెక్టివ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటో తెలుసుకోవడం కాస్ట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏంటంటే డెసిషన్స్ ఫోర్కాస్ట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ. ఓకేనా? మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్స్ అన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఓకేనా? ఓకే, ఈ ఒక్క మీరు చదవండి. ఓకేనా? ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఏంటండి? అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ చెప్పేసుకున్నాం కదండి. లైబ్రరీ అయిపోదాం. ఎకనామిక్ కాస్ట్ అంటే ఏంటండి? ఎకనామిక్ కాస్ట్ అంటే ఏంటండి? మీకు జనరల్ గా ఎకానమీ అంటే ఏంటండి? ఎకానమిక్స్ అంటే ఏంటి? ఉన్నదాంట్లో తక్కువ తగ్గడం, అంటే ఉన్నదాంట్లో మీకు బెటర్ బెనిఫిట్ రావడం అనేది ఎకానమీ అంటారు. అర్థమవుతుందా? అంటే మీకు తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్స్ రావాలి అనేది ఎకానమీలో ఉండడం అంటారు. అవునా కాదా? సో ఎకానమిక్ కాస్ట్ అంటే ఏంటండి? మీకు ఎక్కువ బెనిఫిట్స్ వదిలేసుకుంటున్నారు అనుకోండి. అర్థమవుతుందా? మీరు ఎకానమీ లేకుండా మీరు ఎకానమీ కాస్ట్ వదిలేసుకుంటున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారు? ఎకానమీ కాస్ట్ అంటారు. జనరల్ గా ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? జనరల్ ఎకానమీ అంటే ఏంటి? తక్కువ కాస్ట్ తో ఎక్కువ బెనిఫిట్ రావాలి, అంతేనా? సో ఎకానమీ కాస్ట్ అంటే ఏంటి? అది మీరు వదిలేసుకుంటున్నారు, ఆ ఎకానమీ వదిలేసుకుంటున్నారు, దాన్ని ఏమంటారు? ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. అదే ఎకానమీ కాస్ట్. ఓకేనా? నెక్స్ట్ సన్ కాస్ట్. సన్ కాస్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఇంకా ఏమంటారు? సన్ కాస్ట్ అని అంటారు. ఇంప్యూటెడ్ కాస్ట్. ఓకేనా? ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే ఏంటంటే ఇక్కడే మాట్లాడుతున్నాము. ఇంప్యూటెడ్ కాస్ట్. ఓకేనా? ఇది ఏంటంటే ఇది క్యాష్ అవుట్లే ఉండదండి. అర్థమవుతుందా? క్యాష్ అవుట్లే ఉండదు. ఓకేనా? క్యాష్ అవుట్లే లేకుండా ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ క్యాపిటల్ వీటన్నిటిని ఏమంటారంటే ఇంప్యూటెడ్ కాస్ట్ అని అంటారు. ఓకేనా? అండ్ రెలెవెంట్ కాస్ట్ అంటే ఏంటండి? నా డెసిషన్ మేకింగ్ కోసం ఏవైతే రెలెవెంట్ ఉన్నాయో వాటిని ఏమంటారు? రెలెవెంట్ కాస్ట్ అని అంటారు. ఓకేనా? ఆపరేషన్ పర్పస్ కి ఏవైతే రెలెవెంట్ గా ఉంటాయో వాటిని రెలెవెంట్ కాస్ట్ అంటారు. ఈ కాస్ట్ లో మీకు మెయిన్ ఏంటంటే అండి ఆ పేరులో అన్ని ఉంటాయి. అర్థమవుతుందా? దేనిలో మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది, కాకపోతే మీరు దాని ముందు కొంచెం చదువుకుంటారు. మీరు ఎగ్జామ్ లో పెన్ పెట్టి రాయాలి అంటే ఆ ముందు మీరు కొంచెం చదువుకుంటారు. అలా చదువుకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఆడింది అది మాత్రం మీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? మీ తర్వాత తెలుస్తుంది అకౌంటింగ్, అది కాస్టింగ్ యాడ్స్ అయితే మీకు అర్థమవుతుంది. మీరు కాస్టింగ్ యాడ్స్ అన్ని నేను చెప్తానండి. ఎగ్జామ్ ఎప్పుడు తెలుసా? ఆ నేమ్ అడుగుతారు. అంటే ఐ మీన్ ఆ నెంబర్ ఇచ్చి నేమ్ అడిగాడు. నెంబరు నేను 2 వాడి చేసి దాని గురించి రాయమంటాడు. మనం క్లాస్ డిస్కస్ చేసుకుని ఉంటాం. మనం క్లాస్ డిస్కస్ చేసుకుని ఉంటాం. నెంబర్ ఇప్పి ఏ నేమ్ రావాలి అని ఎలా మనం డిస్కస్ చేసుకుని ఉంటాం. ఎక్కడో మిడిల్లో చిన్నగా డిస్కస్ చేసుకుని ఉంటాం. స్కోప్, ఆబ్జెక్టివ్ ఇవి మనం డిస్కస్ చేసుకుంటాం. కానీ మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. మీరు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారంటే దీనికి కరెక్ట్ గుర్తు పెట్టుకోవాలి, ఆ నెంబర్కి గుర్తు పెట్టుకోవాలి, ఇలా ఉంటారు. కానీ ఎగ్జామ్ అలా ఉండదు. ఓకేనా? ఎగ్జామ్ ఎలా ఉంటుంది? నేను ఇచ్చేసి నెంబరింగ్ ఇచ్చేస్తాడు, దాని గురించి రాయమంటారు. స్కోప్, ఆబ్జెక్టివ్ గురించి రాయమంటారు. అక్కడ మీరు ఇబ్బంది పడతారు. సో మీరు ఏం చేయాలి? స్కోప్, ఆబ్జెక్టివ్ అక్కడ నేను చెప్తాను ఎలా చదవాలి. అన్నిటికీ ఒకటే ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఒకటే స్కోప్ ఉంటుంది, అన్నిటికీ ఒకటేలా ఉంటుంది. 21 స్టాండర్డ్స్ ఉంటే 21 ఒకటేలా ఉంటుంది. ఓకేనా? ఒకటి చదువుతాను. ఓకే, కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ అవాయిడబుల్ కాస్ట్, అన్అవాయిడబుల్ కాస్ట్ అంటే ఏంటండి? ఏవైతే మనం అవాయిడ్ చేయగలమో వాటిని మనం ఏమంటామండి? అవాయిడబుల్ కాస్ట్ అని అంటాం. ఓకేనా? అంటే ఏంటి? అంటే అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. నాకు అడ్వర్టైజ్ వద్దనుకున్నాను, నేను తీసేస్తాను. వద్దు నాకు ఆ కాస్ట్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అది వద్దనుకున్నాను, తీసేస్తాను. అర్థమవుతుందా? ఇవన్నీ ఏమవుతాయండి? నాకు అవాయిడబుల్ కాస్ట్ అవుతుంది.
అన్అవైలబుల్ కాస్ట్ అంటే ఏంటి? నేను ఏదైతే అమలు చేయలేను వాటిని ఏమంటారు? అన్అవైలబుల్ కాస్ట్ అంటారు. అంటే ఏంటి? రెంట్, ఫ్యాక్టరీ రెంట్, ఇది అమలు చేయలేదు. ఇంకే నేను చట్టం తెచ్చినప్పుడు వాటిని ఏం చేయాలని నేను కడుతూనే ఉండాలి. వాటిని ఏమంటారు? అన్అవైలబుల్ కాస్ట్ అంటారు. ఓకేనా? కంట్రోలబుల్ అండ్ నాన్ కంట్రోలబుల్ కాస్ట్ అంటే ఏంటంటే మీరు ఏదైతే కంట్రోల్ చేయగలరో వాటిని ఏమంటారు? కంట్రోలబుల్ కాస్ట్ అంటారు. ఏదైతే కంట్రోల్ చేయలేదో వాటిని నాన్ కంట్రోలబుల్ కాస్ట్ అంటారు. ఓకేనా? కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో చెప్తున్నాం. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం దేనికోసం అయితే కాస్ట్ మనం అసర్టైన్ డిటర్మైన్ చేసుకుంటామో దాన్ని మనం ఏమంటాం? కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. కాస్ట్ సెంటర్స్ పెట్టుకొని ఈ ఎగ్జాంపుల్ కాస్ట్ సెంటర్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ సెంటర్స్ ఉంటుంది కదండి, ఈ ఎగ్జామ్ తీసారు. ఓకేనా? కానీ నేను చెప్తాను ఒకవేళ ఇస్తే లాస్ట్ టైం ఇచ్చాడు కాబట్టి సార్ రాదు నేను స్పీడ్ చెప్పుకుంటాను, మీది చెప్పలేదు కదండి, చెప్తాను. సరే, కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటండి? ఓకే, కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటండి? మీ కాస్ట్ అన్నిటిని కలెక్ట్ చేసే ప్లేస్ నేను ఏమంటానండి? కాస్ట్ సెంటర్స్. అర్థమవుతుందా? ఏవే కాస్ట్ అయ్యే ఈ ప్రొడక్షన్ కి అని ఆ కాస్ట్ అన్నిటిని కలెక్ట్ చేసే ఒక ప్లేస్ ని నేను ఏమంటాను? కాస్ట్ సెంటర్ అంటాను. అర్థమవుతుందా? బై నేమ్ అని ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ సెంటర్స్. రెస్పాన్సిబిలిటీ సెంటర్స్ మొత్తం మనకి 4 ఉంటాయి. ఓకేనా? ఏ బి సి డి. ఏమేమి ఉంటాయి? కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, రెవెన్యూ సెంటర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్. ఓకేనా? మీరు ఈ ఫార్మాట్ రాసుకోవచ్చు. మీరు కాస్ట్ సెంటర్స్, రెవెన్యూ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్. ఇది లైన్. ఓకేనా? కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి? వాళ్ళు ఓన్లీ దేనికి రెస్పాన్సిబుల్ అండి? ఓన్లీ ఎక్స్పెండిచర్స్ మాత్రమే, ఓన్లీ కాస్ట్ మాత్రమే వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ కి పర్చేస్ డిపార్ట్మెంట్. ఓకేనా? అర్థమవుతుందా? సో వీటిని ఏమంటారు? హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఓకేనా? ఇవన్నీ ఏంటి? కాస్ట్ సెంటర్స్. ఓకేనా? నెక్స్ట్ రెవెన్యూ సెంటర్స్ అంటే ఏంటంటే అండి వీళ్ళు ఓన్లీ రెస్పాన్సిబిలిటీ దేనికండి? రెవెన్యూకి మాత్రమే రెస్పాన్సిబిలిటీ, కాస్ట్ కి రెస్పాన్సిబుల్ కాదు. అంటే కాస్ట్ కంట్రోల్ కానీ కాస్ట్ రిడక్షన్ కి దేనికైనా కానీ కాస్ట్ కి రెస్పాన్సిబుల్ కాదు. ఓన్లీ దేనికి మాత్రం రెస్పాన్సిబిలిటీ? రెవెన్యూకి మాత్రమే రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాంపుల్ కి రిటైల్ స్టోర్స్, ఏదైనా బయట ఉన్న రిటైల్ స్టోర్స్ వాళ్ళే కాస్ట్ ఇంకా జస్ట్ అమ్ముతూ ఉంటారు. ఓకేనా? ఇవి ఒకవేళ మీరు చూస్తే ఎయిర్లైన్ సెంటర్స్ కావచ్చు, ఎయిర్లైన్ టికెట్ సెంటర్స్ కావచ్చు, లేదా మీ రైల్వే టికెట్ సెంటర్స్ ఉన్నాయి కదా, బుకింగ్ సెంటర్స్, ఇవన్నీ వాళ్ళే కాస్ట్ ఇంకా జస్ట్ వాళ్ళు దేనికి రెస్పాన్సిబుల్? రెవెన్యూకి మాత్రమే రెస్పాన్సిబుల్. ఓకేనా? వీటిని రెవెన్యూ సెంటర్స్ అని అంటారు. ప్రాఫిట్ సెంటర్స్ అంటే ఏంటంటే వీళ్ళు కాస్ట్ కి రెస్పాన్సిబుల్ బట్ అలానే రెవెన్యూ కూడా రెస్పాన్సిబుల్. రెండు కలిపి తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా వీళ్ళు ఏమవుతారంటే రెస్పాన్సిబుల్ అవుతారు. వీళ్ళు ప్రాఫిట్ రెస్పాన్సిబుల్ అండి, ప్రాఫిట్ కానీ లాస్ కానీ రెస్పాన్సిబుల్. ప్రాఫిట్ కి లాస్ రెస్పాన్సిబుల్ అవ్వాలంటే వాళ్ళు దేనికి రెస్పాన్సిబుల్ అయి ఉండాలి? కాస్ట్ కి రెస్పాన్సిబుల్ అయి ఉండాలి, రెవెన్యూ కూడా రెస్పాన్సిబుల్ అయి ఉండాలి. అప్పుడే వాళ్ళు ప్రాఫిట్ రెస్పాన్సిబుల్ అవుతారు. అంతేనా? సో వీటిని ఏమంటారు? ప్రాఫిట్ సెంటర్స్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ సెంటర్. ఇన్వెస్ట్మెంట్ సెంటర్ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. నువ్వు ఇన్వెస్ట్ చేయాలి అంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి. అవునా? డబ్బులు ఉండాలంటే నీ దగ్గర ఉండాలి, ప్రాఫిట్ ఉండాలి. ఓకేనా? సో నువ్వు దేనికి రెస్పాన్సిబుల్ అండి? కాస్ట్ కి రెస్పాన్సిబుల్, రెవెన్యూ కి రెస్పాన్సిబుల్, ప్రాఫిట్ కి రెస్పాన్సిబుల్, అలానే ఇన్వెస్ట్మెంట్ కి కూడా రెస్పాన్సిబుల్. నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావు నీకే అటానమీ ఇచ్చేస్తున్నాను. అర్థమవుతుందండి? అటానమీ బేస్ చేసుకుని ఏం చేస్తుంటారంటే రెస్పాన్సిబిలిటీ సెంటర్స్ ని మారుస్తూ ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ వాళ్ళకి ఎలాంటి అటానమీ ఇచ్చారు? అటానమీ అంటే ఏంటంటే అథారిటీ, పవర్. ఓకేనా? వాళ్ళకి ఎలాంటి అటానమీ ఇచ్చారు? నేను ఓన్లీ పర్చేజ్ మాత్రమే, ఓన్లీ కాస్ట్ మాత్రమే అటానమీ ఇస్తాను. ఏమంటారు? నేను కాస్ట్ సెంటర్స్ అంటారు. ఓకేనా? రెవెన్యూ వరకే అటానమీ ఇచ్చారండి. వాళ్ళు ఏమంటారు? రెవెన్యూ సెంటర్స్ అంటారు. ఓకేనా? అటానమీ ఎంతవరకు ఇచ్చారంటే ప్రాఫిట్ వరకే ఇచ్చారు. వాళ్ళు ఏమంటారు? ప్రాఫిట్ సెంటర్స్ అంటారు. వాళ్ళు దేనికి రెస్పాన్సిబుల్? కాస్ట్ కి, రెవెన్యూ కి, ప్రాఫిట్ కి రెస్పాన్సిబుల్. ఓకేనా? నెక్స్ట్ వాటిని ఏమంటే ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్. వీటిని నేను ఏమంటానంటే ఎస్పీయూస్ అంటాను. ఎస్పీయూస్ ఇక్కడ రాసిన రాయల్. వీటిని ఏమంటారంటే ఎస్పీయూస్, స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ అంటారు. నా బిజినెస్ సపరేట్ యూనిట్స్ డివైడ్ చేసుకొని వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే అకౌంట్ కూడా ఇచ్చేస్తారండి.
అర్థమవుతుందా? సో వీటిని ఏమంటారు? ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్ అంటారు. ఓకేనా? వీటిని ఎస్బియూస్ అండి. ఓకే, అర్థమవుతుందండి? సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎప్పుడు రెస్పాన్సిబుల్ అంటే వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతుంటారు ఇన్వెస్ట్మెంట్స్ కూడా. నెక్స్ట్ కాస్ట్ యూనిట్. కాస్ట్ యూనిట్ అంటే ఏంటండి? కాస్ట్ యూనిట్ అంటే ఏంటి? కాస్ట్ యూనిట్, కాస్ట్ యూనిట్ అంటే ఏంటండి? కాస్ట్ యూనిట్ అంటే ఏంటండి? ఆర్స్, యూనిట్స్, ఇవన్నీ ఏమవుతాయండి? మెజర్మెంట్ థింగ్. అది కాస్ట్ యూనిట్ అనేది ఏంటంటే ఒక మెజర్మెంట్ థింగ్ అనేది కాస్ట్ యూనిట్ అంటానండి. అర్థమవుతుందా? అంటే కాస్ట్ క్లాసిఫై చేయడం. ఓకేనా? దాన్ని ఏమంటారు? కాస్ట్ యూనిట్ అంటారు. ఓకే, పర్ యూనిట్ ఆర్ పర్ ఆర్ ఎలా కావచ్చు. ఓకేనా? నెక్స్ట్ కాంపోజిట్ కాస్ట్ యూనిట్. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, అడుగుతాడు. ఓకేనా? కాంపోజిట్ కాస్ట్ యూనిట్ అంటే ఏంటంటే ఇది సర్వీస్ డిపార్ట్మెంట్స్ లో వస్తూ ఉంటుంది జనరల్. ఓకేనా? కాంపోజిట్ అంటే ఏంటంటే మోర్ దాన్ వన్. ఓకేనా? ఒకటి కాదు, సింగిల్ గా కాకుండా మోర్ దాన్ వన్ యూనిట్స్ ఉంటాయండి. కాస్ట్ యూనిట్ లో ఒకటి ఉంటుంది. ఏది? 12,000 యూనిట్స్ ఆర్ 12,000 అవర్స్. అర్థమవుతుందా? ఇలా సింగిల్ గా ఉంటుంది కాస్ట్ యూనిట్. అలా సింగిల్ గా కాకుండా మోర్ దాన్ వన్ ఉంది అనుకోండి, రెండు కలిపి. ఓకేనా? అప్పుడు నేను ఏమంటాను? కాంపోజిట్ కాస్ట్ యూనిట్ అని అంటాను. అర్థమవుతుందా? సో కాస్ట్ యూనిట్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఇంటాంజిబుల్ ఆఫ్ కంప్రైజ్ టూ పార్ట్స్. ఓకేనా? ఇలా టూ పార్ట్స్ దాన్ని ఏమంటారంటే కాంపోజిట్ కాస్ట్ యూనిట్ అంటారు. ఇక్కడ ఏముంటుందంటే పర్ ప్యాసింజర్ పర్ కిలోమీటర్. అర్థమవుతుందండి? పర్ పేషెంట్ డే. ఓకేనా? సో ఇలా ఉంటాయి. ప్యాసింజర్ కిలోమీటర్, టన్ కిలోమీటర్, పేషెంట్ డే, ఇలా రెండు రెండుగా ఉంటాయి. పర్ పేషెంట్ పర్ డే. ఓకేనా? పర్ కిలోమీటర్ పర్ ప్యాసింజర్. అంటే ఒక్కొక్క ప్యాసింజర్ ఏమవుతుందండి? ఒక ప్యాసింజర్ 10,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు, ఒక ప్యాసింజర్ 50,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. వీళ్ళందరికీ కలిసి నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ ఒక యూనిట్ అంటే ఒక యూనిట్ కావాలనుకుంటుంది. అర్థమవుతుందా? సో ఒకసారి 20 మెంబర్స్ ప్యాసింజర్స్, ఒకసారి 40 మెంబర్స్ ప్యాసింజర్స్ ఒక బస్సులో. అంతేనా? ఎప్పుడు ఒకేలా ఫిల్ అవుతుందా అండి? ఎప్పుడు ఒకేలా ఫిల్ అవ్వదు. ఈ ప్రొడక్షన్ ఉండదు. అవునా కాదు? అర్థమవుతుంది? సర్వీస్ అనేది ఒకేలా ఇప్పుడు ఉండదు. అందుకని ఏం చేస్తాను నేను? నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ అని, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అని. ఓకేనా? ఇలా తీసుకుని ఏం చేస్తున్నాడు? పర్ ప్యాసింజర్ పర్ కిలోమీటర్ తీసుకుంటారు. అర్థమవుతుందా? సో వీటిని ఏమంటారు? కాంపోజిట్ కాస్ట్ యూనిట్ అని అంటారు. ఓకేనా? ఇది కొంచెం ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఓకే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈక్వల్స్ ప్రొడక్షన్ ఎంత కాస్ట్ వస్తుందో దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఒక పాయింట్ చెప్పేసి మార్జినల్ కాస్టింగ్, అబ్జర్వేషన్ కాస్ట్, ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఒకటి డిఫరెన్స్ అండి, ఇంకా చాలా ఏం లేదు. మార్జినల్ కాస్టింగ్ అండ్ అబ్జర్వేషన్ కాస్టింగ్ రెండు కాస్టింగ్ మెథడ్స్ అండి. అవునా? ఆ కాస్టింగ్ టెక్నిక్స్. అబ్జర్వేషన్ కాస్టింగ్ కి మార్జినల్ కాస్టింగ్ కి డిఫరెన్స్ ఏంటి? ఉండేది ఒకే డిఫరెన్స్ ఏంటి? ఓన్లీ సరిపోతుంది ఆన్సర్. ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏమవుతుందండి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్లూడ్ అవుతుంది ఎక్కడ? అబ్జర్వేషన్ కాస్టింగ్. అర్థమవుతుందండి? అదే మార్జినల్ కాస్టింగ్ లో ఫిక్స్డ్ కాస్ట్ నేను ఏం చేయను, కన్సిడర్ చేయను. అర్థమవుతుందా? బట్ అబ్జర్వేషన్ కాస్ట్ ఏం చేస్తారంటే ప్రొడక్షన్ లో జరిగిన ప్రతి కాస్ట్ ఏం చేస్తారు? ప్రొడక్షన్ కి ఇంక్లూడ్ చేస్తారు. అర్థమవుతుందా? ఓకేనా? అంటే ఏంటి? మిషనరీ డిప్రిసియేషన్ కూడా ఏం చేస్తారంటే నేను ప్రొడక్షన్ లో ఇంక్లూడ్ చేస్తాను. అర్థమవుతుందా? ఫ్యాక్టరీలో ఏవైతే కాస్ట్ జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా ఏం చేస్తారంటే నేను కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్లూడ్ చేస్తాను. అర్థమవుతుందా? అదే మార్జినల్ కాస్ట్ ఏం చేస్తాను? ఓన్లీ వేరియబుల్ మాత్రమే పట్టించుకుంటాను. మిగతా అన్ని ఎలా ట్రీట్ చేస్తాను? నేను సమ్ కాస్ట్ లాగా ట్రీట్ చేస్తాను. అర్థమవుతుందా? ఓకేనా? రిమైనింగ్ అంతా సేమ్. ఇంకేం మారదు. మార్జినల్ కాస్టింగ్, అబ్జర్వేషన్ కాస్టింగ్ ఇంకేం మారదు. ఇంకా ఎక్కడ మారుతుంది అంటే మీరు క్లోజింగ్ స్టాక్ వాల్యూ అనేది మారుతుంది అంతే కదండి. ఆల్రెడీ మీరు క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఏం తీసుకుని ఉంటారు? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఉంది కాబట్టి సో మీ క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎలా ఉంటుందండి? ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ? అబ్జర్వేషన్ కాస్టింగ్ లో మీ క్లోజింగ్ స్టాక్ మళ్ళీ బ్యాక్ అయిపోతుందా? మీ క్లోజింగ్ స్టాక్ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి? ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కదా క్లోజింగ్ స్టాక్ లో. అవి ఏమవుతాయి మీకు? కరెక్ట్ అయ్యింది. ఓకేనా? దాంట్లో ఏమవుతుంది? ప్రాఫిట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అబ్జర్వేషన్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్ కంటే కూడా. ఓకేనా? అబ్జర్వేషన్ కాస్టింగ్ లో ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుంది? హైగా చూపిస్తుంది. ఓకేనా? ఆఫ్ రూపీస్.
ఓకేనా. నెక్స్ట్ కన్వర్షన్ కాస్ట్. కన్వర్షన్ కాస్ట్ అంటే ఏంటి? రా మెటీరియల్ నుంచి అవుట్పుట్ గా రెడీ అవ్వడం కోసం మధ్యలో జరిగిన కాస్ట్ నేను ఏమంటానంటే కన్వర్షన్ కాస్ట్ అంటాను. ఓకేనా, అర్థమవుతుందా? సో దీంట్లో మోస్ట్ ఏమేమి ఎంటర్ అవుతాయండి? లేబర్ ప్లస్ ఓవర్ హెడ్స్. ఓకేనా, అర్థమవుతుందండి? ఓవర్ హెడ్ కాస్ట్ అంటే ఏంటండి? ఇండైరెక్ట్ కాస్ట్ అని నేను ఏమంటాను? ఓవర్ హెడ్ కాస్ట్ అంటారు. వీటిలో ఏమేమి ఉంటాయి మనకి? మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ కాస్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కాస్ట్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే తర్వాత చెప్తున్నాం. నెక్స్ట్ కాస్ట్ అలొకేషన్, కాస్ట్ అపోర్షన్మెంట్. ఈ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, స్టార్ మార్క్ పెట్టుకోండి. అది డిస్టింక్ట్ అడగచ్చు, డిఫరెన్స్ అడగచ్చు, దానికోసం ఓకేనా. 2 మార్క్స్ అంటే ఎక్కువ మార్క్స్ కూడా కాదు, 2 మార్క్స్ 4 మార్క్స్ అడగచ్చు. కాస్ట్ అలొకేషన్ అంటే ఏంటండి? కాస్ట్ అలొకేషన్ అంటే ఏంటండి? నాకు డైరెక్ట్ గా తెలిసిపోతుందండి ఎక్కడైతే ఎంత కాస్ట్ అయింది. స్ట్రైట్ గా నేను ఏం చేస్తాను? కాస్ట్ అలొకేట్ చేస్తాను దాన్ని, ఎక్కడెక్కడ ఎంత కాస్ట్ అయింది. ఓకేనా. సో నాకు ఐడెంటిఫై అయ్యేది డైరెక్ట్లీ విత్ సమ్ ప్రొడక్ట్స్ ఆర్ డిపార్ట్మెంట్స్. ఓకేనా, ఒక ఏం చేస్తాను? కాస్ట్ అలొకేషన్ పెట్టండి. స్ట్రైట్ గా నేను ఏం చేస్తాను? ఆ కాస్ట్ ఎంత తెలిసిపోతుంది నాకు ఇచ్చేస్తాను. కాస్ట్ అపోర్షన్మెంట్ అంటే ఏంటండి? నేను ఏదో ఒక బేసిస్ తీసుకొని నేను డైరెక్ట్ గా ఖచ్చితంగా ఐడెంటిఫై చేయలేను. ఓకేనా, డైరెక్ట్ ఐడెంటిఫై చేయలేదు. సో నేను ఏం చేస్తానంటే ఏదో ఒక బేసిస్ తీసుకొని ఏం చేస్తానంటే నేను కాస్ట్ ని అపోర్షన్ చేస్తానండి ఆ బేసిస్ కి. అర్థమవుతుందా? దాన్ని ఏమంటారు? కాస్ట్ అపోర్షన్మెంట్ అని అంటారు. ఓకేనా. ఓకే, సో కంప్లీటెడ్ బేసిస్ ఏం చేస్తానంటే నేను కాస్ట్ అపోర్షన్ చేస్తాను. ఓకేనా, డిఫరెన్స్ అర్థమయ్యేదండి. సో ఏ అలా చేసినప్పుడు ఏం చేస్తానంటే నేను సర్వీస్ ఆర్ యూస్ సర్వే మెథడ్ ఎబిలిటీ టు బేర్ ఈ బేసిస్ లో ఏదైతే అప్రోచ్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అంటే ఏంటండి? అబ్జార్ప్షన్ అంటే ఏంటండి? ఓవర్ హెడ్స్ ఏంటండి? వినపలేదు, పర్లేదు. ఓవర్ హెడ్స్. ఓకేనా, లేదా ఇండైరెక్ట్ కాస్ట్ ఆర్ ఓవర్ హెడ్స్ అండి. ఓకేనా, ఇవన్నీ ఫైనల్ ప్రోడక్ట్ మీరు ఎంతైతే ఛార్జ్ చేస్తూ ఉంటారో ఆ ఛార్జ్ చేసిన దాన్ని నేను ఏమంటానండి? కాస్ట్ అబ్జార్ప్షన్ అంటారు. ఓకేనా, అలా ఇంకా కాస్ట్ మిగిలిపోయింది. ఇప్పుడు 1 lakh నా కాస్ట్ అయింది. ఓకేనా, సో ఆ 1 lakh కాస్ట్ నేను ఏం చేస్తానంటే ఫిక్స్డ్ కాస్ట్ తో నేను అపోర్షన్ చేస్తే 90,000 వెళ్ళింది, ఇంకా 10,000 మిగిలిపోయింది ఫిక్స్డ్ కాస్ట్. దానికి దేని వచ్చి తిరిగి అప్లికేటెడ్ బేసిస్. ఓకేనా, ఇప్పుడు కాస్ట్ అబ్జార్ప్షన్ ఎంత అవుతుందండి? 90,000 అబ్జార్ప్షన్ అవుతుంది, 10,000 ఏమవుతుందండి? అన్అబ్జార్బ్డ్ అవుతుంది. అన్అబ్జార్బ్డ్ కాస్ట్ అవుతుంది. ఓకేనా, అండర్ రికవర్ అన్అబ్జార్బ్డ్. ఓకే, ఇక్కడికి వచ్చి అండర్ రికవర్ అండ్ ఓవర్ రికవర్ అబ్జార్ప్షన్. ఓకేనా, ఇది గుర్తుందండి మీకు? యాక్చువల్ స్టాండర్డ్. ఓకేనా, స్టాండర్డ్ ఎక్కువ ఉందండి, యాక్చువల్ తక్కువగా ఉంది. ఏమంటారు? అండర్ అబ్జార్ప్షన్ అంటారు. ఏంటండి? ఏమంటారు చెప్పండి? అండర్ అబ్జార్ప్షన్ ఏం చేయాలంటే నేను యాడ్ చేస్తాను. సరే ఇప్పుడు చెప్పండి, నాకు యాక్చువల్ తక్కువగా ఉంది అనుకున్న దానికంటే నేను ప్రీ డిటర్మైన్డ్ ఏమనుకున్నానంటే ఎక్కువ పెట్టేసాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏమంటాను నేను? ఓవర్ అబ్జార్ప్షన్, అండర్ అబ్జార్ప్షన్. ఓవర్ అబ్జార్ప్షన్ అంటాను. అర్థమవుతుందా? ఇప్పుడు స్టాండర్డ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమంటాను నేను? ఓవర్ అబ్జార్ప్షన్ అంటాను. అదే యాక్చువల్ ఎక్కువగా ఉంది, స్టాండర్డ్ తక్కువగా ఉంది, అప్పుడు ఏమంటాను నేను? అండర్ అబ్జార్ప్షన్ అంటాను. నేను రివర్స్ చెప్తున్నాను. ఏంటండి? దేనికి? ఒక నిమిషం, ఇక్కడ వచ్చేసింది యాక్చువల్
అబ్జర్వేషన్ ఓవర్ ఇస్ లెస్ దాన్ యాక్చువల్ అండర్ అబ్జర్వేషన్. ఓకేనా, స్టాండర్డ్ తక్కువగా ఉంది, యాక్చువల్ ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారండి, అండర్ అబ్జర్వేషన్ అని అంటారు. అప్పుడు ఏం చేయాలి, మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమవుతుందా? చూడండి నేను చెప్తాను ఇక్కడ. చూడండి స్టాండర్డ్ ఇది యాక్చువల్ ఉందండి. ఓకేనా, స్టాండర్డ్ ఎక్కువగా ఉంది, యాక్చువల్ తక్కువగా ఉంది, యాక్చువల్ ఉంది. ఓకేనా, దీన్ని నేనేమంటాను, ఏమంటానండి, యాక్చువల్ తక్కువగా ఉంది, ఏమంటానండి, ఓవర్ అబ్జర్వేషన్ అంటారు. అప్పుడు ఏం చేయాలి, ఏం చేయాల్సి వస్తుందండి, ఏం చేయాల్సి వస్తుంది, లెస్ చేస్తాను. అవునా, అర్థమవుతుందో? నేను ఏం చేయాలండి, స్టాండర్డ్ యాక్చువల్ దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి, స్టాండర్డ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తానండి, ఇప్పుడు నేను లెస్ చేసుకుంటాను. ఓకేనా, అదే అండర్ అబ్జర్వేషన్ ఏం చేస్తానండి, నేను యాడ్ చేయాలి. ఓకేనా, అండర్ అబ్జర్వేషన్ ఏం చేస్తాను, యాడ్ చేస్తాను. ఎందుకని, అప్పుడు స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది, యాక్చువల్ ఎక్కువగా ఉంటుంది. సో నేను ఏం చేయాలంటే యాక్చువల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి యాడ్ చేసుకుంటాను. ఓకేనా, ఈ సంశోధన ఒకసారి ఎస్టిమేటెడ్ డేటా చూడండి. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ చెప్పాడు 3,40,000, మిషన్ ఆర్స్ ఇచ్చాడండి 1,70,000 అండ్ డైరెక్ట్ లేబర్ ఆర్స్ ఇచ్చాడు, యాక్చువల్ బిల్స్ కూడా ఇచ్చాడండి. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఇంకర్డ్ ఇచ్చాడండి, మిషన్ ఆర్స్ ఇచ్చాడు, డైరెక్ట్ లేబర్ ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ ఎంత ప్రొడక్షన్ ఓవర్ హెడ్ 3,40,000. ఓకేనా, ఇక్కడ ఎంతండి, యాక్చువల్ ఓవర్ హెడ్ ఎంత 3,60,000 యాక్చువల్ ఓవర్ హెడ్. ఓకేనా, సో అబ్జార్ప్షన్ ఎంతండి, మిషన్ అవర్స్ ఎంత 1,50,000 అండ్ మిషన్ అవర్స్ పర్ అవర్ ఎంతండి 2, అంతేనా, 3,40,000 డివైడెడ్ బై 1,70,000 మిషన్ అవర్స్, సో 2 అండి. ఓకేనా, అంతే కదా, 2 రూపీస్. సో ఇక్కడ ఎంత జరిగిందండి, మిషన్ అవర్స్ 1,50,000 జరిగింది. సో ఎంత జరిగినట్టు, స్టాండర్డ్ ఎంత రావాలి నాకు, 3 lakhs అవ్వాలి, అంతేనా. అర్థమవుతుందా మీకు చెప్పింది, 3 lakhs అవ్వాలి. కానీ యాక్చువల్గా ఎంత ఇంకా అయినానండి, 3,60,000, అంటే యాక్చువల్గా ఎక్కువ ఇక్కడ అయిపోయింది. అవునా కాదు, దీన్ని ఏమంటానండి, ఓవర్ అబ్జర్వేషన్, అండర్ అబ్జర్వేషన్, అండర్ అబ్జర్వేషన్ అని అంటారు. ఓకేనా, సో అండర్ అబ్జర్వేషన్ ఏం చేయాలండి, నేను యాడ్ చేస్తాను. ఓకేనా, సో అలానే నెక్స్ట్ ఏమవుతుందండి, ఓవర్ అబ్జర్వేషన్ అవుతుంది, 1,20,000 అవుతుందండి. ఇది లేబర్ అవర్స్ 40 అంటే ఎంత అవుతుందండి, 3 నా. సో డైరెక్ట్ లేబర్ ఎంత 44,100 ఇంటూ 3 ఎంత అవుతుందండి, ఇది 1,32,300. ఓకేనా, యాక్చువల్ ఎక్కువైంది, ఇది స్టాండర్డ్, సారీ ఇది స్టాండర్డ్, ఇది యాక్చువల్. ఏది ఎక్కువ ఉందండి, స్టాండర్డ్ ఎక్కువగా ఉంది. ఓకేనా, అంటే ఓవర్ అబ్జర్వేషన్, అండర్ అబ్జర్వేషన్, ఓవర్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఏం చేయాలండి, నేను లెస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ వేరియన్స్. దీనికి వెళ్ళి మనం ఏం చెప్తున్నాం అనుకున్నాం, స్టాండర్డ్స్ చెప్తున్నాం. పేజ్ నెంబర్ 2. పర్లేదు వచ్చేసింది, ఓకే. కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండి, మొత్తం 24 స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ 24 మీకు గుర్తుంటాయి, నేను దాన్ని కాదని. ఓకేనా, నేనుతో పాటు మన దగ్గర ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ చెప్పుకుంటే మీకు అన్ని గుర్తుంటుంది. అది మీరు ఉంటే ఓకే, వినకపోయినా మళ్ళీ వినాలి, ఎందుకంటే వినాలి. స్టోరీ అది ఎప్పుడు మారదు. ఓకే, కాకపోతే దానివల్ల మీకు ఏం తెలుస్తుంది, ఏ నెంబర్కి ఏ స్టాండర్డ్ తెలుస్తుంది, ఓన్లీ ఫర్ ఆఫీస్ యూజ్ అవుతుంది, కానీ మీకు డిస్క్రిప్టివ్ కష్టమే. ఒకవేళ డిస్క్రిప్టివ్లో కూడా మీకు ఓకేనా
సిఏఎస్ నెంబర్ సంథింగ్ అలా ఇచ్చేసి దాని గురించి రాయాలంటే మళ్ళీ యూజ్ అవుతుంది. అంతేగాని నెంబర్ ఇచ్చేసి దాని పక్కన కూడా ఇచ్చేసారు అనుకోండి మీకు యూజ్ అవుతుంది. అర్థమవుతుందో? అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? థియరీ చదువుతుంది, ఆబ్జెక్టివ్ స్కోప్ చదువుతుంది. ఓకేనా? ఫస్ట్ ఈ చాప్టర్లోకి ఎంటర్ అయ్యేది. ఓకే, అది లేదు రాసేస్తుంది. నేను చూడలేదు, నేను చూడలేదు ఇవన్నీ. ఓకే, సో ఈసారి మీకు అడ్వాంటేజెస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ పొజిషన్. ఓకే, ఫస్ట్ కాస్ట్ ఆఫ్ పొజిషన్ అంటే చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మీకు అసలు కాస్టింగ్ కాస్ట్ కూడా చదవడం మెయింటైన్ చేయాలి తెలుసా అండి మీకు? మన ఆర్టికల్ చెప్తున్నాం గుర్తుందా? 35 కంటే ఎక్కువ ఉంటే మీరు ఏం చేయాలని కాస్ట్ రికార్డ్స్ అని మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఇంతవరకు మీకు తెలుసు. నెక్స్ట్ కాస్టింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి? స్టాండర్డ్స్ అంటే ఏంటి? సమ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్, అంతే కదండి? అర్థమవుతుందా? సో ది కాస్ట్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ ఏమో ది కాస్ట్ అకౌంటింగ్ records rules set by the government for the industries deal with the various items of cost and the way in which they have to be reported in the cost statement in accordance with the cost accounting principles. Okay na? మనకి జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గుర్తున్నాయండి మీకు? ఆ నేమ్ గుర్తుందా? ఏం చెప్తాయని? అకౌంటింగ్ స్టాండర్డ్ గురించి చెప్తాయండి, ఫినాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్తాయి. అలానే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఎవరు చెప్తారు అనుకుంటున్నారు? జనరల్ యాక్సెప్టెడ్ కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చెప్తాయి. ఓకేనా? సేమ్ అదే ప్రిన్సిపల్స్ చెప్తాయి. కాకపోతే అక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏమవుతాయి మనకి? కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చెప్తాయి. మీరు రాయాల్సిన పాయింట్స్ ఇవన్నీ. అర్థమవుతుందా? కాస్టింగ్ స్టాండర్డ్ గురించి రాయాలి, ఇంట్రడక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ అడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ ఏమవుతుంది? ఈ కాస్ట్ అకౌంటింగ్ కాస్ట్ స్టాండర్డ్ వల్ల మీకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి? జనరల్ గా స్టాండర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే రూల్స్. అర్థమవుతుందా? పర్టికులర్ గా మీరు ఇలానే కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పాడు. అవునా? దానివల్ల ఏమవుతుందంటే స్టాండర్డైజ్ గా ఉంటుంది, ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఉంటుంది. అర్థమవుతుందా? సో స్ట్రక్చర్డ్ అప్రోచ్. ఓకేనా? ఇంకా ఏముంటుందండి? స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఉంటుంది. స్ట్రక్చర్డ్ అప్రోచ్. నెక్స్ట్ ఏమవుతుంది? ఇంటిగ్రిటీ, స్టాండర్డైజ్ గా ఉంటాయి. కలర్ ఆరెంజ్ సరే మన పెళ్లి ఇది అప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్, హార్మోనైజింగ్, స్టాండర్డైజింగ్ ద కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్. ఓకేనా? స్టాండర్డైజ్ చేస్తే కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్ని ఒకేలా ఉండాలో చూస్తుంది. నెక్స్ట్ ఏంటండి? ప్రొవైడింగ్ గైడెన్స్ టు యూజర్స్, అచీవింగ్ యూనిఫార్మిటీ, కన్సిస్టెన్సీ ఇన్ క్లాసిఫికేషన్, మెజర్మెంట్, అసైన్మెంట్ అండ్ అలొకేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విత్ యూనిఫార్మిటీ అండ్ కన్సిస్టెన్సీ. ఓకేనా? స్ట్రక్చర్డ్ అప్రోచ్, స్టాండర్డైజ్డ్ కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఓకేనా? ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. Arranging the basis for computing cost of product, activities, services, ఇవన్నీ. ఓకేనా? Establishing practicing members to make use of cost accounting standards in the attestation of general purpose of cost statements. Cost statements కోసం యూజ్ చేస్తారండి. నెక్స్ట్ assisting in clear and uniform understanding all related issues by various leaders of organization, government bodies and regulators, research agencies and academic institutions. So అందరూ ఓకే, అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకని స్టాండర్డ్స్ అనేవి ఒకేలా చెప్తారు, స్ట్రక్చర్డ్ అప్రోచ్ కాబట్టి. ఓకేనా? ఇది ఒకసారి మీరు కొంచెం ఎన్విరాన్మెంట్ ఈ 6 ఒకసారి చదవండి. తర్వాత చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఈ ఎగ్జామ్ మీకు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్ కావాలి. సరే, కంపోజిషన్ ఆఫ్ బోర్డ్ ఏం అవసరం లేదండి, రివిజన్ క్లాసులు ఏం అవసరం లేదు, కావాలంటే మీరు నార్మల్ క్లాస్ రండి. ఇది కూడా చాలా నార్మల్గా ఉంటుంది. సెంటర్ నుంచి ఒకటి వస్తారండి, మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొకరు వస్తారు ఎక్స్ట్రా. ఓకే, ఒక్కొక్క స్టేట్ నుంచి ఇంకొకరు వస్తూ ఉంటారు, అలా ఉంటాయి. మీరు ఒకసారి చదివితే మీకు అర్థమైంది.
నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ ప్రస్తుతానికి అవసరం లేదు. ఇది కాంటిన్యూ సరే ఒకసారి మీరు నా స్టోరీ వినండి, తర్వాత ఇవన్నీ తర్వాత ఆబ్జెక్టివ్స్ స్కోప్ తర్వాత చూద్దాం. ఓకే ఫస్ట్ ఇయర్ 2000 అనుకుందాం. ఓకేనా అనుకోండి లాజిక్ ఉండవు నా స్టోరీ, ఓన్లీ మ్యాజిక్. ఓకే ఇయర్ 2100లో నేను ఇలాగే క్లాస్ చెప్తున్నాను. క్లాస్ చెప్తుంటే నా క్లాస్కి ఏలియన్స్ మనుషులు ఇద్దరు వచ్చారు. ఓకేనా ఇద్దరు వస్తే ఫస్ట్ ఏం చేయాలనుకున్నానంటే స్టార్టింగ్ లో మనుషులుగా ఏలియన్స్ క్లాసిఫై చేయాలి అనుకున్నాను. ఏం చేయాలనుకున్నానండి ఆ ఐడియా నాకు కావాలి, క్లాసిఫై చేయాలనుకుంటున్నాను. ఎవరు కావాలి? ఓకేనా ఎవరిని వాళ్ళగా క్లాసిఫై చేయాలి అనుకున్నాను. సో నేను వాళ్ళని గుర్తుపట్టాను కదా, అందుకని ఏం చేశానంటే అండి వాళ్ళకి క్యాప్ పెడదాం అనుకున్నాను. మనుషులకి సపరేట్ క్యాప్, ఏరియాస్కి సపరేట్ క్యాప్ పెడదాం అనుకున్నాను. క్యాప్స్ ఓకేనా ఏం అనుకున్నానంటే వాళ్ళకి క్యాప్స్ ఇద్దాం అనుకున్నాను. ఓకేనా సో అలా క్యాప్స్ ఇచ్చిన తర్వాత ఏం చేసి ఆ క్యాప్స్ తయారు చేయమని చెప్పాను. ఓకేనా సో నేను క్యాప్స్ పెడదాం అనుకున్నాను, క్యాప్ రెడీ చేయమని చెప్పాను, ప్రొడక్షన్ చేయమని చెప్పాను. ఏమని చెప్పాను? ప్రొడక్షన్ చేయమని చెప్పాను. ఓకేనా తర్వాత ఏం చేశారంటే ఆ క్యాప్ చేసిన తర్వాత ఆ ఏలియన్స్ క్యాప్ తీసేయండి, ఆ క్యాప్ ఏం చేసేయండి కన్స్యూమ్ చేసేసి. ఓకేనా క్యాప్ కన్స్యూమ్ చేసేసి. ఓకేనా ఇక్కడ నాకు ఏం జరిగిందంటే ఇంకా నాకు కోపం వచ్చేసి ఇరిటేషన్ వచ్చేసి ఇక్కడ అర్జెంట్ ట్రాన్స్పోర్ట్ అయిపోదాం అనుకున్నాను. ఇక్కడ నుంచి అర్జెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ట్రాన్స్పోర్ట్ అయిపోవాలని ఫాస్ట్ బయటకు వెళ్ళగానే బయట ఒక మ్యాట్ ఉంటే దాని మీద కాల్ పెట్టి జాగ్రత్త పడిపోయింది. ఓకేనా ఏం జరిగింది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయిపోదాం అనుకున్నాను నా క్యాప్ దిగాయి కోపం. ఓకే సో ఏం జరిగింది అక్కడ మ్యాట్ ఉందని మ్యాట్ మీద కాల్ పెట్టి కింద పడిపోయింది, జాగ్రత్త పడిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా, సో ఏం చేస్తానంటే నా ఎంప్లాయీకి ఇచ్చాను, చిన్న వర్క్ ఉంది. ఓకేనా సో నేను ఏం చేశాను నా ఎంప్లాయీకి ఇచ్చాను. ఎంప్లాయీకి ఇచ్చి ఏం చేశాను నేను అక్కడ కొన్ని వస్తువులు పడిపోయింది, సమ్ యూటిలిటీస్. ఓకేనా ఎలా పడితే అలాగంటే ఈ ఉన్న నెంబర్స్ లేదండి, ఎలా పడితే అలా ఉంది నెంబర్ 8. ఓకేనా జిగ్జాగ్ ఎలా పడితే అలా పడిపోయి ఉన్నాయి. సో వాటిని అవి తీసుకురా అని చెప్పాను. తను వెళ్ళిన తర్వాత అవి ఎలా జిగ్జాగ్ 8 లాగా అలా పడిపోయింది. ఓకేనా సో అన్నిటిని ఏం చేసి ప్యాక్ చేసుకొని నా దగ్గర తీసుకుంటాను. ఓకేనా అన్నింటి ప్యాకేజ్ నా దగ్గర తీసుకొచ్చాను. నేను ఏం చెప్పానంటే దానికి ఎగ్జాక్ట్లీ 10 minutes లో వెళ్తే అక్కడ డైరెక్ట్ ఉంటాను. తనకి ఇచ్చేస్తాను. నువ్వు 10 minutes కంటే లేట్గా వెళ్ళావు అంటే 1 minute అయినా లేట్ అయిందా, నువ్వేం అక్కడ డైరెక్ట్ ఉంటాడు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఇచ్చేది అని చెప్పాను. ఓకేనా సో ఏం చెప్పాను నేను 10 minutes లో వెళ్ళామంటే ఏం జరుగుతుందని అక్కడ డైరెక్ట్ ఉంటాడు, డైరెక్ట్ ఇచ్చేయచ్చు. అలా కాకుండా నువ్వు 10 minutes కంటే లేట్ అయ్యి 11th minute వెళ్ళినా కూడా ఎవరుంటుంది డైరెక్ట్ ఉంటాడు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఇచ్చేసి వచ్చేయాలి అని చెప్పాను. సరే అనుకున్నాడు, రెడీ అయిపోయాడు, కిందకి వెళ్ళి పవర్ ఆన్ చేస్తాడు, పవర్ స్టార్ట్. ఓకేనా సో రిపేర్ వచ్చింది కార్. ఓకేనా సో కార్ రిపేర్ వచ్చింది కాబట్టి తను ఏం చేశాడు మెకానిక్ ఇచ్చాడు. కార్ రిపేర్ వచ్చింది, అర్జెంట్గా వెళ్ళాలి, కార్ త్వరగా రిపేర్ చేయమని చెప్పాడు. ఓకేనా సో తనకి ఏం చేశాడు, తను రిపేర్ చేశాడు. తనకి ఏం చేశాడంటే సర్వీస్ కాస్ట్ ఇచ్చేసాడు, మెకానిక్ ఛార్జెస్ ఇచ్చాడు. ఓకేనా తను రిపేర్ చేసిన తర్వాత ఏం చేశాడంటే స్టార్ట్ చేయాలి అని నిలబడ్డాను. ఫుల్ బ్లాక్ స్లిప్ వచ్చేసి ఒక వంద లాగా అయిపోయాడు. నా కోపం ఫుల్ పొల్యూషన్ వచ్చేసింది. ఇంత పొల్యూషన్ అంటే ఆ కోపం వచ్చేసి కార్ నమ్మేసింది. ఓకేనా సో స్టార్ట్ నుంచి ఒకసారి వెళ్దామా. ఏం జరిగిందంటే 2000లో నేను క్లాస్ చెప్తాం అనుకున్నప్పుడు ఎవరు వచ్చింది నా క్లాస్కి మనుషులకి ఇద్దరు వచ్చేసారు ఇయర్ 100 కాబట్టి. ఓకేనా సో నేను ఏం చేద్దాం అనుకున్నాను ఫస్ట్ మనుషులుగా ఏదైతే మ్యాథ్స్ చేయాలి అనుకున్నాను. ఆ క్లాస్ ఏం చేయాలనుకున్నాను వాళ్ళు గుర్తుపట్టడం వాళ్ళకి క్యాప్ పెట్టాలనుకున్నాను, ఎవరి క్యాప్ సపరేట్గా పెట్టాలి అనుకున్నాను. దానికోసం ఏం చేసేది ప్రొడ్యూషన్ అని చెప్పాను. అవునా తర్వాత ఏం జరిగిందండి క్యాప్లు పెట్టారు. క్యాప్లు పెట్టిన తర్వాత ఏం చేసాయి క్యాప్ తినేసాయి, క్యాప్ని కన్స్యూమ్ చేసేసి. సో నా కోపం ఇక్కడ నుంచి వెంటనే ట్రాన్స్పోర్ట్ అయిపోదాం అనుకున్నాను, వెళ్ళిపోతాను. నేను ఫాస్ట్ గా బయటకు వెళ్ళగానే కాల్ పెట్టి ఏం జరిగిందంటే వెళ్ళిపోయాను. సో నేను ఎక్కడికి వెళ్ళేది కాబట్టి ఏం చేశాను నా ఎంప్లాయీ ఇచ్చాను. ఓకేనా అక్కడ వస్తువులు ఉన్నాయి అన్ని తీసుకురామని చెప్పాను. ఓకేనా దాని అక్కడికి ఎలా ఉన్నాయి సింపుల్లో పడిపోయి ఉన్నాయి. ఓకేనా సో తను ఏం చేసాడు ఆ ఇంగ్రీడియంట్ స్లిప్ ఏం చేసాడు ప్యాక్ చేస్తుంది. ఓకేనా ప్యాకేజ్ నా దగ్గర తీసుకొచ్చు. నేను ఏం చెప్పాను నువ్వు ఎగ్జాక్ట్ గా 10 minutes లో వెళ్ళానంటే ఎవరు ఉంటారు డైరెక్ట్ ఉంటాడు
అదర్వైజ్ నువ్వు 11th యూనిట్ ఏం చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలి అని చెప్పాను. కానీ ఇంకా ఏం చేశాడు, ఫాస్ట్ వెళ్ళిపోవాలని చెప్పి ఏం చేశాడు, కార్ స్టార్ట్ అవ్వలేదు. సో ఏమైందంటే రిపేర్ వచ్చేసింది కార్. ఓకేనా. సో ఏం చేశాడు, మెకానిక్ కాల్ చేశాడు, మెకానిక్ రిపేర్ చేశాడు. నేను ఏం చేశానంటే దానికి సర్వీస్ కాస్ట్ ఇచ్చాను, మెకానిక్ కాస్ట్ ఇచ్చాను. ఓకేనా. ఇచ్చిన తర్వాత తను స్టార్ట్ చేయడం తెలిపి వెనక్కి నిలబడ్డాను. సో కార్ లో చేయండి ఫుల్ బ్లాక్ స్మోక్ వచ్చే జరిగిందంటే పొల్యూషన్ వచ్చేసింది. ఆ తర్వాత నా కోపం చేంజ్ చేశాను, నేను కార్ ని సేల్ చేసేసి. ఇప్పుడు నాకు ఈ కార్ ఏంటి కదా, నేను చేస్తున్నానంటే నడుచుకుంటూ రోడ్లో అలా వెళ్తున్నాను. ఓకే, అలా రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ట్విన్స్ కనిపించాయి. ఓకేనా. అమృత దీప్ ఏంటంటే దీప్తి అమృతాన్ని గ్రంథాలు కనిపించారండి. ట్విన్స్ డిప్రిషియేషన్ అమౌంటైజేషన్. ఓకేనా. దీప్తి అమృతాన్ని గ్రంథాలు కనిపించారు. సో నేను వాళ్ళ దగ్గరికి ఏం చెప్పానంటే మీరు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాను. నేను ఇంట్రెస్ట్ చెప్పగానే మీ దగ్గర అంత స్కీమ్ లేదు, నీకు అంత ఫినాన్షియల్ లేదు దగ్గర వెళ్ళిపో అని చెప్పారండి. ఓకేనా. ఏం చెప్తారంటే వాళ్ళు ఇంట్రెస్ట్ మీద చెప్పినప్పుడు మీ దగ్గర అంత ఫినాన్షియల్ వెళ్ళిపో అని చెప్పారు. నా కోపం వచ్చేసి, నా కోపం ఏం చేయాలంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి రీసెర్చ్ డెవలప్మెంట్ చేశారు. ఓకేనా. నాకు ఎవరు గుర్తొచ్చారంటే నా ఫ్రెండ్ గుర్తొచ్చారు. ఓకేనా. సో గుర్తొచ్చి వీడి దగ్గరికి వెళ్ళామంటే నా దగ్గర మనీ లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి ఏదైనా తయారు చేద్దాం అనుకున్నాను. ఓకేనా. ఏదైనా కనిపెట్టేద్దాం, ఇన్నోవేటివ్ కనిపెడదాం అనుకున్నాను. ఓకే. సో ఓకే. సో రీసెర్చ్ డెవలప్మెంట్ చేసి ఏం చేశానండి, నేను నా ఫ్రెండ్ ప్రొడక్ట్ కనిపెట్టాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే నాకు మనీ వస్తుంది, నాకు ఏం కావాలో కనిపెట్టవచ్చు. ఓకేనా. సో ఇద్దరు కలిసి ఏం చేశామంటే జాయింట్ గా కొన్ని కాస్ట్ ఇంకర్ అయ్యాను. ఇంకర్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక రాయల్ గా ఉండే ఒక రోబోట్ తయారు చేస్తాను. ఓకేనా. ఒక రోబోట్ తయారు చేసింది కదా, ఎవరి దగ్గర లేదండి. ఓకేనా. సో అలా రోబోట్ తయారు చేశాను కదండి, ఎవరి దగ్గర రోబోట్ అనుకున్నాను, రాయల్ గా ఉండాలనుకున్నాను కాబట్టి ఎక్కువ క్వాలిటీ పెట్టి తయారు చేస్తాను. ఓకేనా. ఎక్కువ క్వాలిటీ పెట్టి తయారు చేశాను. ఓకేనా. సో క్వాలిటీ పెట్టి తయారు చేసి ఏం చేశానండి, తయారు చేశాను, మ్యానుఫ్యాక్చర్ చేశాను. అలా మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల ఏం జరిగింది, కాస్ట్ ఓవర్ బడ్జెట్ అయిపోయాయి. క్వాలిటీ ఎక్కువ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే నాకు ఓవర్ బడ్జెట్ కాస్ట్ అయిపోయాయి. నా ఫ్రెండ్ అన్నాడు నా డబ్బులకి వెళ్ళన్నాడు. సో ఏం చేశాను, మళ్ళీ దాన్ని అమ్మేసి వాడు డబ్బులు అడిగించేసి నా బ్యాంక్ వెళ్ళిపోయాను, మళ్ళీ ఉంటాడు. ఇది స్టోరీ. ఓకేనా. సెకండ్ హాఫ్ ఏంటంటే ఏం జరిగింది, సెకండ్ హాఫ్ లో రోడ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు కారం వేసి ఇద్దరు కనిపించారు. ఎవరు అమృత దీప్తి ఇద్దరు కనిపించారు. వాళ్ళకి క్రికెట్ ఏం చెప్పాను నేను, నాకు మీది ఇంట్రెస్ట్ మీరే చెప్పానండి. వాళ్ళ దగ్గర ఫినాన్స్ చేసి సో నెక్స్ట్ నేను ఏమనుకున్నాను, నా గురించి బిజినెస్ డెవలప్మెంట్ చేశాను. ఈ అయిపోయాను. అప్పుడు నాకు వెంటనే నా ఫ్రెండ్ గుర్తొచ్చు. ఓకేనా. వాడి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి జాయింట్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. ఇంకర్ అయిన తర్వాత ఏం చేసేది, రాయల్ గా ఉండేలాంటి ఒక రోబోట్ తయారు చేసేది. ఎలా ఉండాలనుకున్నాను, అది నేను మంచి క్వాలిటీగా తయారు చేయాలి అనుకుంటున్నాను, రాయల్ ఉండాలనుకున్నాను. తర్వాత ఏంటంటే తయారు చేసేది. ఓకేనా. మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ ఇంకర్ అయ్యాను క్వాలిటీతో పాటు. ఓకేనా. దాని తర్వాత ఏం జరిగిందంటే అది మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఎక్కువ క్వాలిటీ ఉండడం వల్ల ఓవర్ బడ్జెట్ కాస్ట్ అయిపోయాను. ఓకే. నాకు ఏం చెప్పాడంటే ఓవర్ బడ్జెట్ అయిపోయింది కాబట్టి వెళ్ళాడు. సో నేను ఏం చేశాను, అమ్మేసి ఆ రెవెన్యూ ఆడిట్ చేసి ఇది స్టోరీ కంప్లీట్. 24 స్టాండర్డ్స్. ఓకేనా. ఒకసారి 24 అనేస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటండి, క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ అంతేనా. సెకండ్ వన్ ఏంటండి, కెపాసిటీ డిమినిషన్. అవునా. థర్డ్ వన్ ఏంటండి, ట్యాప్ తర్వాత ప్రొడక్షన్ చేయమన్నాను, ట్యాప్ని ప్రొడక్షన్ చేయమన్నాను. ఫోర్త్ వన్ ఏంటండి, ఏం కన్వెన్షన్, క్యాపిటీ కన్వెన్షన్. క్యాపిటివ్ కన్వెన్షన్ ఎవరికైనా క్యాపిటివ్ కన్వెన్షన్ అంటే తెలుసా అండి? క్యాపిటివ్ కన్వెన్షన్ అంటే ఎవరికి తెలుసు? మోస్ట్లీ స్టాండర్డ్ అడగడు ఈసారి, కానీ మీ క్యాపిటివ్ కన్వెన్షన్ అంటే తెలియాలి. ఇది మీకు ఒకసారి ఆడిటింగ్ అవచ్చు, కాస్టింగ్ అవచ్చు. క్యాపిటివ్ కన్వెన్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నాకు కావచ్చు, నా సిస్టర్ కన్వెన్షన్ కావచ్చు. ఓకేనా. నా ఫోన్ నా సిస్టర్ ఫోన్స్ తెలియదు ఎవరికి. ఇప్పుడు నాకు ఎలక్ట్రిసిటీ కావాలి,
ఇప్పుడు నేను ప్రతిసారి గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి పవర్ కట్ ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, నా ఫ్యాక్టరీ మొత్తం ఆగిపోతుంది. సో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏం చేస్తాయండి, వాళ్ళు సపరేట్ గా వాళ్ళ ఎలక్ట్రిసిటీ మొత్తం వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటారు. సోలార్ ప్యానల్స్ పెట్టుకొని వీటిని సానిటైజ్ పెట్టుకొని, ఓకేనా. ఎక్స్ట్రా మిగిలిపోతే ఏం చేస్తారంటే వాళ్ళు సిస్టమ్ సంస్కరిస్తారు. అర్థమవుతుందా? దీన్ని నేను ఏమంటారంటే క్యాపిటల్ కన్జంప్షన్ అంటారు. నేనే మొత్తం ప్రొడ్యూస్ చేసుకుంటాను, ఓకేనా. నాకు ఏదైతే కావాలో దాన్ని ఏం చేస్తానంటే నేనే మొత్తం ప్రొడ్యూస్ చేసుకుంటాను. దీన్ని ఏమంటారు, క్యాపిటల్ కన్జంప్షన్ అని అంటారు, ఓకేనా. సరే, తర్వాత ఏం జరిగిందండి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయినా అనుకున్నాం కదా. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ 6 ఏంటండి, మ్యాటర్ మెటీరియల్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ 7 ఏంటండి, ఎంప్లాయీ 8 ఏంటండి, యూటిలిటీస్ కాస్ట్ ఆఫ్ యూటిలిటీస్ అంతేనా అండి. 9 ఏంటండి, ప్యాకింగ్ కాస్ట్ లా గుర్తొస్తున్నాయా అండి, స్టోరీ గుర్తుంది కదా. 10 ఏంటండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్టర్ అంటే. 11 ఏంటండి, అడ్మిన్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ 12 ఏంటండి, ఏం జరిగిందండి, రిపేర్ అంతేనా, రిపేర్ ఎక్స్పెన్సెస్. 13 ఏంటండి, సర్వీస్ కాస్ట్. 14 ఏంటండి, పొల్యూషన్. 15 ఏంటండి, కాదండి పొల్యూషన్ కింద అనేసాం కదండి, కాదు చెప్తుందా, ఏంటండి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, ఓకేనా అండి. ఇప్పుడు మనం గుర్తుపెట్టు కదా, ఆరం వేసాక గుర్తుకు వచ్చామండి. 16 ఏంటండి, డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్ అండి, ఓకే. 17 ఏంటండి, ఇంట్రెస్ట్ అండ్ ఫినాన్స్ చార్జెస్. సో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాల్సింది ఆర్ఎండి చేసుకుంటాం మన గురించి మనం, అంతేనా. 19 ఏంటండి, జాయింట్ కాస్ట్ విక్రయం. నెక్స్ట్ 20 రాయల్టీ అండ్ ఇంకా ఏమున్నాయండి, టెక్నికల్ నోహౌ, ఓకేనా. 21 క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ కాస్ట్, క్వాలిటీ కంట్రోల్. 22 ఏంటండి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. 23rd ఓవర్ బర్డెన్ కాస్ట్, ఓవర్ బర్డెన్ ఎక్స్పెన్సెస్. 24 ఏంటండి, రెవెన్యూ, ఓకేనా. గుర్తుంటాయి కదండి 24, ఓకేనా. సో ఆబ్జెక్ట్ ఇస్తే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు, ఓకే. సరే, నెక్స్ట్ ఈ 24 మీకు గుర్తుంటే ఇది మళ్ళీ ఆబ్జెక్టివ్ స్కోప్ గురించి మాట్లాడుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్టివ్ స్కోప్ రెండు ఇచ్చుగా ఉంది, ఏదైతే ఓకేనా, ఓకేనా. సరే, ఎస్ఏ గవర్నమెంట్ అదే కాదు, CAS1 ఏముంది, క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. ఆబ్జెక్టివ్ ఏంటో చూడండి, ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్ ఈస్ టు, అన్నిటికీ ఇదేనండి చూడండి, టు బ్రింగ్ యూనిఫార్మిటీ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. వన్ కాబట్టి ఏమొచ్చిందండి, క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ వచ్చింది. 2, 3 మార్క్ అవుతూ ఉంటుంది, అర్థమవుతుందా. సో అన్నిటికీ మీదే వస్తుందండి, టు బ్రింగ్ యూనిఫార్మిటీ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అనేది కామన్ అండి, అర్థమవుతుందా. ఫర్ disclosure and presentation in the cost statements of product or service, అవన్నీ కామన్. చూడండి ఇక్కడ కూడా, the objective of this standard is to bring uniformity, consistency in the principles of, ఓకేనా, and method of determination of capacity. అర్థమవుతుందా, అన్నిటికీ ఒకటేనండి, uniformity and consistency in the principles,
ఓకేనా? దీని చూడండి, యూనిఫార్మిటీ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ ద ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ డిటర్మైనింగ్ ప్రొడక్షన్. అర్థమవుతుందా? ప్రొడక్షన్ అనేది ఇక్కడ కావాలి, ఇక్కడ ప్రొడక్షన్ కాబట్టి ప్రొడక్షన్ ఉంటుంది. అర్థమవుతుందా? ఒకసారి మీరు అలా చదివేసారు, డిటర్మైనింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ క్వీన్ సప్లై. ఇదంతా ఇది స్టాండర్డ్ నేమ్ అండి. ఇంతవరకు ఏమొస్తుంది మీకు? అన్నిటికీ ఈక్వల్ అండి, అన్నిటికీ సేమ్ అండి. ఓకేనా? ఆబ్జెక్టివ్, ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్ ఈజ్, ఓకేనా, యూనిఫార్మిటీ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ డిటర్మైనింగ్ అండ్ అంతేనా, కన్సిస్టెన్సీ ద ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ డిటర్మైనింగ్ కామన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్కోప్ అండి. స్కోప్ కూడా కామన్, అన్నిటి ఒకేలా చూడండి ఒకసారి. స్కోప్, ది స్టాండర్డ్ షల్ బి అప్లైడ్ టు cost statement which require classification, measurement, assignment, presentation, disclosure of, ఓకేనా, ఆఫ్ అని తర్వాత మారిపోతుంది. ప్రొడక్షన్ ఆర్ ఆపరేటింగ్ ఓవర్హెడ్ ఇంక్లూడింగ్ దోస్ రిక్వైర్డ్ అట్ స్టేషన్. అర్థమవుతుందా అండి? ఇక్కడ చూడండి స్కోప్, ఫోర్త్ వన్ అది. సార్ ఫిఫ్త్ వన్ స్కోప్ చూడండి, ఇది ఇంపార్టెంట్ అని చెప్పి ఎలా ఉంది చూద్దాం ఒకసారి. ఓకేనా? ఫిఫ్త్ వన్ ఇంపార్టెంట్ అండి. ఈ ఐడెంటిటీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. Okay, objective only to bring uniformity in the application of principles and methods used in the determination of average equalized transportation cost. Okay nandi, okay, provide transparency in the determination of cost of transportation. Scope kuda alane untundandi. Okay, so ee scope konచెం పెద్దగా ఉంది కాబట్టి చూడండి ఒకసారి. The standard should be applied for calculation of cost of transportation required under any statute or regulation or for any other purpose. Okay na? So ఎందుకు ఏముంటుందండి, స్కోప్ ఏముంటుందండి, ప్రతి స్టాండర్డ్ లో స్కోప్ ఏముంటుందండి, ఏ స్టాండర్డ్ అయితే దాన్ని మనం డిటర్మైన్ చేయాలి. అర్థమవుతుందా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డిటర్మైన్ చేయాలి, అది స్కోప్ అవుతుందండి. ఇప్పుడు 3 స్టాండర్డ్ నెంబర్ 3 అర్థమవుతుంది, ప్రొడక్షన్ కాబట్టి మాట్లాడు. ఓకేనా? ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏమవుతుందండి, ఈ స్టాండర్డ్ యొక్క స్కోప్ అవుతుంది. యాక్యురసీ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తీసుకోవడం ఏమవుతుందండి, ఈ స్టాండర్డ్ యొక్క స్కోప్ అవుతుంది. అర్థమవుతుందా? ఇలాంటి అండ్ ఇన్సూరెన్స్ వాల్యూ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ వాల్యుయేషన్ ఇవన్నీ. ఓకేనా? ఇది ఒకసారి మనం చదవండి. గుర్తున్నాయండి 24 గుర్తున్నాయండి. ఓకేనా? సో రిమైనింగ్ స్టాండర్డ్స్ మీకు మెటీరియల్ కాస్ట్ కానీ లేబర్ కాస్ట్ ఇవన్నీ ఇంపార్టెంట్ అయిపోయి. ఓకేనా? ఇంకేదైనా ఇంపార్టెంట్ అంటే చెప్తాను ఒక నిమిషం. 8 అనుకున్నాం కదా, 8 5 ఒకసారి స్టార్ మార్క్ చేయండి. ఓకే, రిమైనింగ్ ఏం అవసరం లేదు, బట్ మీకు చదవాలి ఒకసారి. ఓకేనా? చదవాలి అవసరం లేదండి, స్కోప్ ఆబ్జెక్ట్ గుర్తు పెట్టుకోండి, ఒక బుక్ లో రాసి పెట్టేసుకోండి, ఆ 2 లైన్లు. ఓకేనా? రిమైనింగ్ అని ఆ గ్యాప్ ఫిల్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి స్టాండర్డ్ అయిపోయింది, కాస్ట్ స్టాండర్డ్ అయిపోయినట్టు. చూడండి, ఎస్ఐ స్టాండర్డ్ అయిపోయింది. చెప్పండి ఫాస్ట్ గా. ప్యాకింగ్ కాస్ట్ అండి, మిగిలిన సెంటర్ మార్కెట్ ప్యాక్ చేసుకుని వచ్చాడు, అప్పుడు మీరు చెప్పారు 10 minutes అయితే డైరెక్ట్ పెట్టారు. సో నేను వాళ్ళు ప్యాకింగ్ కాస్ట్. సో ఇలా అడిగితే ఈజీ ఉంటుందండి, మ్యాథ్స్ అడగడం. అదో ఇప్పుడు ఏం లేదు, ఓన్లీ ఆబ్జెక్టివ్స్ కదండి. సో ఆబ్జెక్టివ్స్ అడిగితే మీ హ్యాపీ, ఈజీ హ్యాపీ. ఉన్నాయండి 12 పాలసీ, ఈవీ లైన్స్ ఏం లేదు, ఇప్పుడు ఓన్లీ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సరే, లాస్ట్ లో ఒకసారి బుక్ చూద్దామండి. December 23rd మెటీరియల్ క్వశ్చన్ రేపు చూద్దాం ఒకసారి, కవర్ చూద్దాం. బుక్ ఇది నేర్చుకుందాం రేపు మార్నింగ్. సైడ్ గా మార్జిన్ కాస్టింగ్ ఎంటర్ అయిపోదామా? ఏంటండి మీకేం చాప్టర్ ఉంది? స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెట్. సార్ ఏమేంటండి బడ్జెట్? ప్రాసెస్ అంటే ఏమండి, మీరు ఎవరైనా చెప్పినవన్నీ నేను రేపు చెప్తాను. ఓకేనా? ఈరోజు చెప్తా ఉంటున్నాను కానీ ఎందుకంటే ఒకే రోజు చెప్పుకోండి. 94 hours చెప్పేయచ్చు, కాస్టింగ్ కారణం 4 hours చెప్పేయచ్చు. నేను ఎందుకు అంటే నేను ఎందుకు తెలుసుకోవాలి, నేను అడిగాను. రేపు కూడా ఉంది కదా టైం, ఎందుకంటే మీకు అర్థమైందో లేదు, స్లోగా చెప్పి సరిపోతుంది. యాక్చువల్గా నాకు అర్థం కాదు.
సరే మీకేమైంది మీరు బాగా చెప్తారు ఎఫెక్టివ్ ఆర్ట్స్ తెలుసా మీకు ఆ విషయం ఎఫెక్టివ్ ఆర్ట్స్ విషయం తెలుసా మీకు తెలియదు కదా మరి మాకు ఎఫెక్టివ్ ఆర్ట్స్ అనేది ఏంటంటే మీకు 5 hours ఎన్ని అవర్స్ మీరు ఎఫెక్టివ్ క్లాస్ చెప్పారు మీకు మీరు 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 పెడితే మీరు చేయరా అది కదా ఏంటంటే నేను చేసిన తప్పుడు మళ్ళీ నాకే కొడుతున్నాయి ఈసారి లాస్ట్ టైం క్లాస్ లో ఆ కంటిన్యూటీ ఉండాలని చెప్పి నేను ఇవన్నీ తీసి కూడా వెళ్ళానండి కంటిన్యూటీ కోసం ఇప్పుడు ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది అవన్నీ చూడాలి అయినా మార్జిన్ కాస్ట్ మీకు చెప్పాల్సిన అవసరం లేదంటారా సమ్ చేద్దాం సమ్ చేస్తే మీకు కొంచెం ఇది ఉంటుంది వచ్చి వెళ్ళిపోతాం మీకు అర్థమైనా అర్థం సమ్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం ఇన్వాల్వ్ అవ్వచ్చు ఓకేనా ఇవన్నీ మీకు ఈజీ అన్నప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వలేదు ఏంటి ఏది వస్తుంది బేస్ నెంబర్ 422 అండి 423 చదవలేదు costing techniques marginal costing అంటే ఓకేనా marginal costing అంటే ఏంటి సో marginal costing అంటే ఏంటి రేషియో టెక్నిక్ అసలు ఇది ఎగ్జామ్ కే రాదు తెలియాలి కదా మినిమం కరెక్ట్గా చెప్తున్నారు ఏదో కొంచెం గట్టి చెప్పొచ్చు కదా ఒక యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మీ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి ఆ ఇంక్రీజ్ అయిన కాస్ట్ నేను ఏమంటాను మార్జిన్ కాస్ట్ అని అంటాను అర్థమవుతుందా పెట్టిన మార్జిన్స్ అంటే కూడా ఏంటంటే ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఎక్స్ట్రా అర్థమవుతుందా ఆ మార్జిన్ పెరిగే కొద్దీ ఆ ఎక్స్ట్రా స్పేస్ ఎక్కువ అవుతుంటే దాని మార్జిన్ ఎక్కువ అవుతుంది అంటారు అలానే మార్జిన్ కాస్ట్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటే ఆ మార్జిన్ అనేది ఆ కాస్ట్ ఆ రెండు మధ్యలో కాస్ట్ పెరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు మార్జినల్ కాస్ట్ అని అంటారు ఓకేనా అంటే ఏంటి ఒక యూనిట్ 5 రూపీస్ అండి రెండు యూనిట్ 5 రూపీస్ ఇక్కడ మార్జినల్ కాస్ట్ ఎంత 2 యూనిట్లు తెస్తే 5 రూపీస్ ఒకదాన్ని చేస్తే 5 రూపీస్ అండి రెండు తీసుకొచ్చాను కాబట్టి ఎంత అవుతుంది 10 రూపీస్ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఎంత కాస్ట్ నాకు 5 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అయింది కదా దీన్ని ఏమంటారు మార్జినల్ కాస్ట్ అంటారు ఓకేనా ఆ ఎక్స్ట్రా కాస్ట్ నేను ఏమంటారు మార్జినల్ కాస్ట్ అంటారు ఓకేనా అండ్ ఈ మార్జినల్ కాస్టింగ్ బేస్ చేసుకొని నేను కాస్టింగ్ ఎలా డివైడ్ చేస్తానండి వేరియబుల్ కాస్ట్ తో ఫిక్స్డ్ కాస్ట్ తో డివైడ్ చేస్తాను మార్జినల్ దాంట్లో నేను ఏం చేస్తానండి వేరియబుల్ కాస్ట్ తో ఫిక్స్డ్ కాస్ట్ తో డివైడ్ చేయాల్సిందే చివరికి నేను ఒక డెసిషన్ మేకింగ్ లో ఎంటర్ అవ్వాలి అంటే ఏం చేయాలండి నేను ఏ ఫిక్స్డ్ ఏ వేరియబుల్ ఖచ్చితంగా డివైడ్ చేయాల్సిందే అది ఇంకే సెమీ వేరియబుల్ ఏం చేయాలి మళ్ళీ వాటిని దాంట్లో ఎంత ఫిక్స్డ్ ఉంది ఎంత వేరియబుల్ ఉంది మళ్ళీ పక్కన తీసుకెళ్ళాలి అర్థమవుతుందా సో మార్జినల్ కాస్టింగ్ దేనికి యూజ్ చేస్తానంటే నేను డెసిషన్ మేకింగ్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాను ఓకేనా దీంట్లో డెసిషన్ మేకింగ్ కోసం యూజ్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని నేను ఏ అనాలిసిస్ అంటానంటే కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ అంటాను సివిపి అనాలిసిస్ అంటాను ఓకేనా అలా అనాలిసిస్ చేసుకుని ఏం చేస్తాను నేను నా డెసిషన్ మేకింగ్ కోసం యూజ్ చేసుకుంటాను జనరల్ ఓకేనా ఓకే నెక్స్ట్ మెయిన్ ఏంటంటే స్టాండర్డ్ కాస్టింగ్ చేద్దామండి మార్జినల్ కాస్టింగ్ ఏంటో స్టాండర్డ్ కాస్టింగ్ రెండో ఏమి చెప్పుకోవాల్సిన మనం మెటీరియల్స్ లేబర్ అంతే తర్వాత చెప్పండి ఏమైనా కావాలంటే క్వాంటిటీ చూడండి ఏంటి ఒకటే లేదు వీడియో 10 వీడియోలు ఇవ్వని చెప్తాను స్టాండర్డ్ కాస్టింగ్ నాకు ఇంకోటి మనం చెప్పుకున్నట్టు రిజెక్ట్ క్లాసెస్ మీరు రాలేదా మీరు రాలేదు తెలిసి ఏంటంటే మా ఫ్రెండ్ క్లాస్ చెప్పేసి ఆ డివిజన్ క్లాస్ కొంచెం బెటర్ అని చెప్పారు
అంటే నా ముందు వచ్చిన సార్ పేరే కొంచెం కొంచెం ఇబ్బంది పెట్టండి, ఎలా పెట్టని చెప్పండి ఆ క్లాసెస్. సరే ఇవన్నీ కాదు, మార్జినల్ కాస్ట్ ఫార్మాట్ చెప్పండి. దాన్ని ఏమని రాయించి ఫస్ట్ మార్జినల్ కాస్ట్ ఫార్మాట్ ఏమని రాస్తారండి? స్టేట్మెంట్స్ ఏంటండి? స్టేట్మెంట్ ఆఫ్ ఏమని రాయాలి? మార్జినల్ కాస్ట్ ఏమని రాయాలి? స్టేట్మెంట్ ఏమని రాయాలి? స్టేట్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఓకేనా అండి? స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్. ఓకేనా? స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్. ఇది కొన్ని కొన్ని చిన్న చిన్న చెప్పాలన్నా కూడా ఏమవుతుందంటే ఇంత చిన్న చెప్పాలనిపిస్తుంది. మీకు ఆల్రెడీ ఇవి చాలా ఎలాబరేట్ గా చెప్పేస్తున్నాం మన క్లాస్. కాకపోతే బికాస్ ఆఫ్ యూట్యూబ్ కోసం మనం కొంచెం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ యూట్యూబ్ లో పెడతారు కానీ పెట్టకపోతే పెడతారు. అదే ఇష్యూస్ అన్ని ఎంత మనకంటే కాన్ఫిడెంట్ కాకపోతే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయమని అనిపిస్తుంది. ఒకటి అందరూ బయట బయట చేస్తారు. మన రికార్డ్ ఏం చేస్తారు? సరే ఏంటండి? సేల్స్ ఒక నిమిషం మరి బెటర్ బెటర్ పోటీ వచ్చారండి మ్యాథమెటిక్స్ క్లాసులో. సేల్స్ ఏ లెస్ చేయాలండి? వేరియబుల్ కాస్ట్ ఏమొస్తుందండి? కాంట్రిబ్యూషన్ లెస్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమొస్తుందండి? ప్రాఫిట్ ఆర్ లాస్. ఇదే స్టేట్మెంట్. మీకు సమ్ ఏమంటున్నా కూడా దీని రాసేయండి కదా. కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఫిక్స్డ్ కాస్ట్ ఇస్తే మీకు ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో ఇలా రాస్తూ ఉంటాడు. ఓకేనా? దీంట్లో ఫార్ములాస్ ఏమి ఉన్నాయండి? కాంట్రిబ్యూషన్ ఫార్ములా, కాంట్రిబ్యూషన్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, ఇంకా ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్, ఇంకా ఉన్న ఫార్ములా చెప్పండి. ఏంటండి? సరే ఇంకొక పీవీ రేషియో. పీవీ రేషియో చెప్తున్నారు అంతే కదా. సేల్స్ ఇంటూ పీవీ రేషియో. పీవీ రేషియో ఇంకా ఉన్నాయి కదండి. సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అన్ని పర్ యూనిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అదేనండి చెప్తున్నాను కదా, అన్ని తెలిసిన అదే చెప్తుంది. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై పీవీ రేషియో అయితే ఏమొస్తుందండి? అంతే కదా. నెక్స్ట్ ఇది ఏం ఫార్ములాస్ ఉన్నాయండి? బీఈపీ పీవీ రేషియో ఫార్ములా చెప్పండి. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఇంకేమైనా ఫార్ములా ఉందండి? ఇది ఇంపార్టెంట్ అండి. చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. ఇది ఇంపార్టెంట్ అండి ఈ ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమైనా ఫార్ములాస్ ఉన్నాయా? ఓకే, బీఈపీ లేదు కదా ప్రస్తుతానికి. బీఈపీ యూనిట్స్
బిఈపి యూనిట్స్ ఏంటండి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అంతేనా? ఒకవేళ అమౌంట్ లో కావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో. సో ఈ చాప్టర్ మొత్తం మీద మా వాడి చాప్టర్ నార్మల్ నెట్ ట్రాన్సాక్షన్ చెప్తున్నాం. ఎంత దీనికి డిపెండ్ అయి ఉంటుంది, మార్జిన్ కాస్టింగ్ ఎంత, కాంట్రిబ్యూషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? బిఈపి అంటే ఏమవుతుంది? ప్రతి దానికి ఫార్ములా ఒకే ఫార్ములా అండి, కాంట్రిబ్యూషన్ డివైడ్ బై ఏదైనా కాంట్రిబ్యూషన్ అండి. ప్రతి దానికి ఆన్సర్ ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ ఆన్సర్. కానీ ఏమవుతుంది? సిచ్యువేషన్ బట్టి నేమ్స్ మారుతూ ఉంటే ఆ కాంట్రిబ్యూషన్ ప్లేస్ మారుతూ ఉంటుంది అంతే. బిఈపి అన్నప్పుడు కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ అవుతుంది అంతే. నీకు కావాల్సిన కాంట్రిబ్యూషన్ ఏం చేయగలగాలి? ఫిక్స్డ్ కాస్ట్ అంటే రికవర్ చేయాలి, సిచ్యువేషన్ వదిలేయించాలి. బిఈపి అంటే నీ సిచ్యువేషన్ ఏంటి? నో లాస్. ప్రాఫిట్ చూసి పక్కన పెట్టాలి, ప్రాఫిట్ రాకూడదు, లాస్ రాకూడదు. అప్పుడు ఏమవ్వాలి? నీ కాంట్రిబ్యూషన్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేయగలగాలి. నువ్వు ఇచ్చే సిచ్యువేషన్ అది. సో ఫార్ములా ఏమవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై పీవీ రేషియో అయిపోతుంది. అర్థమవుతుందండి? మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ కావాలండి, టోటల్ కాస్ట్ డివైడెడ్ బై ఓకేనా కాస్ట్ పర్ యూనిట్ వేస్తే మీకు ఏమవుతుందండి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ తెలుస్తుంది ఆటోమేటిక్ గా. సేమ్ అదే చేస్తుంది ఇక్కడ కూడా. అర్థమైందా? కాంట్రిబ్యూషన్ ఎంత రికవర్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ రికవర్ చేయాలి. సో ఆ ఫార్ములా ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఎంత టోటల్ జనరల్ ఫార్ములా డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అర్థమవుతుందా? సో ఈ మార్జిన్ కాస్ట్ మొత్తం దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కాంట్రిబ్యూషన్ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. సిచ్యువేషన్స్ అంతే. అర్థమవుతుందా? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది. ఓకేనా? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏం వస్తుంది మనకి? ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్. అంటే ఈ కాంట్రిబ్యూషన్ అర్థమవుతుందండి. నీ కాంట్రిబ్యూషన్ ఏం చేయగలగాలి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రావాలంటే బిఈపి దాటేసి నువ్వు ప్రాఫిట్ లో ఉండాలి. నువ్వు ఇచ్చిన సిచ్యువేషన్ అది. సో ఈ కాంట్రిబ్యూషన్ చేంజ్ చేస్తున్నాను నేను, ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తున్నా నా కాంట్రిబ్యూషన్ నుంచి. రిమైనింగ్ ఏదైతే పోర్షన్ ఉందో ఆ పోర్షన్ డివైడెడ్ బై నా టోటల్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ ఏదైనా ప్రాఫిట్ అయిపోయింది, కాంట్రిబ్యూషన్ ప్లేస్ చేసుకుంటూ ఉంటుంది. అర్థమవుతుందా? సో మార్జిన్ కాస్ట్ మొత్తం మీద కాంట్రిబ్యూషన్ ఇంపార్టెంట్. సో సిచ్యువేషన్ బట్టి ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటుంది, నా ఏం చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మైండ్ లో మామూలు బుక్ పెట్టుకొని మన మార్జిన్ కాస్ట్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ పట్టించుకోవాలనుకున్నాను. అవునా కాదు? మరి ఇన్కమ్ స్టేట్మెంట్ లో నువ్వు మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎందుకు రాసావు? మరి అది ఓవరాల్ ప్రాఫిట్ వస్తుందని తెలుసుకోవడం కోసం అంటే ఈ డెసిషన్ మేకింగ్ కోసం కాదు. నా ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా డెసిషన్ మేకింగ్ కోసం తీసుకున్నాండి ఈ ప్రాఫిట్ ని. ఇక్కడ గణించే ప్రాఫిట్ నాకు డెసిషన్ మేకింగ్ కోసం కాదు ఇది. అర్థమవుతుందా? నాకు కావాల్సిన డెసిషన్ మేకింగ్ ఇక్కడ తీసుకుంటాను నేను డెసిషన్ మేకింగ్. అర్థమవుతుందా? నా మార్జిన్ కాస్ట్ నాకు ఇంపార్టెంట్ ఎంత కాంట్రిబ్యూషన్. ఓకేనా? నా ఓవరాల్ ప్రాఫిట్ ఉందా లేదా అని మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తాను అంతే. అర్థమవుతుందా? ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ యూనిట్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ తీసుకుంటానండి, తీసుకోను. కాంట్రిబ్యూషన్ దగ్గర ఆగిపోతాను ప్రతిసారి. నేను ఎక్కువ డెసిషన్ తీసుకుంటున్నా, కాంట్రిబ్యూషన్ దగ్గర ఆగిపోతాను. కాంట్రిబ్యూషన్ రాష్ట్రం వెళ్ళను, నేను అక్కడ డెసిషన్ చేసుకుంటాను. దాని తర్వాత వేరే క్వశ్చన్ వెళ్ళిపోతాను, అంటే ఎకనామిక్ క్వశ్చన్ అంటే వేరే క్వశ్చన్ వెళ్తాను. అర్థమవుతుందా? డెసిషన్ మేకింగ్ వచ్చినప్పుడు మార్జినల్ కాస్టింగ్ లో ఎప్పుడైనా కాంట్రిబ్యూషన్ సరిపోతుంది అంతే. ఓకేనా? అండ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలండి? వాడు ఏదైతే లిమిట్ చేస్తున్నాడో మనం ఏం చేయాలండి? ఆ లిమిటింగ్ ఫ్యాక్టర్ దగ్గర నుంచి మనం కలుపుకోవాలి, సమ్ చేస్తున్నాం. ఓకేనా? అంటే ఏంటి? రా మెటీరియల్ లిమిట్ చేశాడు, ఆ మెటీరియల్ ఇది నుంచి ఉందని. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? మీరు ఆ రా మెటీరియల్ దగ్గర నుంచి కలుపుకోవాలి. అంటే 1 kg ఆఫ్ రా మెటీరియల్ ఏది ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది అని. అర్థమవుతుందా? ఫిక్స్డ్ కాస్ట్ కాదు. అర్థమవుతుందా? మెటీరియల్ లిమిట్ ఇచ్చాడు, 10,000 కంటే ఎక్కువ మెటీరియల్ నా దగ్గర లేదు అని చెప్పాడు, 10,000 kgs కంటే ఎక్కువ లేదు అని చెప్పాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? 1 kgకి ఏది ఎక్కువ కాంట్రిబ్యూట్ ఇస్తుంది అది ర్యాంక్ 1. అర్థమవుతుందా? దాని తర్వాత ర్యాంక్ 2 అలా కాకుండా హాఫ్ లిమిట్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? మీరు 1 వరకు ఏది ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది చూసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ ఆర్స్టేజ్ ఆ ఆర్స్టేజ్ మీరు ఆప్టిమమ్ గా యూజ్ చేసుకోవాలి. నీ దగ్గర ఉన్న మెటీరియల్ ని ఏం చేయాలంటే ఆప్టిమమ్ గా మిక్స్ చేయాలి. అర్థమవుతుందా? సో అప్పుడు ఏం చేస్తారు? మీరు యూనిట్ ఫ్యాక్టర్ చూసినప్పుడు ఏం చేస్తారండి? ఆర్స్టేజ్ ఏది కాంట్రిబ్యూషన్ ఇస్తుంది మెటీరియల్ చేయడానికి ఏం చేస్తాను నేను? యూనిట్ ఫేజ్ వెళ్తాను. ఒక కేజీలో ఏది కాంట్రిబ్యూషన్ ఇస్తుంది అని చూసుకుంటాను. మనం ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ఇచ్చాం, ఏది ఏకర్ శిక్షణ ఏం చేశారంటే పర్ ఎకర్ ఏది ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది, 1 ఎకర్ కి ఏది ఎక్కువ కాంట్రిబ్యూషన్ చూస్తున్నాం.
అండ్ ఇప్పుడు వేరే కండిషన్స్ మళ్ళీ మారిపోయింది. కొన్ని ఎక్సర్సైజ్ వేరే పడదు. మనం పెట్టిన ఎగ్జాంపుల్ అది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా, చేస్తే సరిపోతుంది సరే. ఓకేనా, సో ఆ సమస్య చేద్దామా లేకపోతే అసలు ఆర్గ్యూ చేసిన తర్వాత నీకు అవసరం లేదు వేరే సమయంలో చేద్దాం. ఓకే సరే, ఇంకేమైనా ఫార్ములాస్ ఉన్నాయండి? డిపి షట్ డౌన్ పాయింట్ ఫార్ములా ఏంటండి? షట్ డౌన్ పాయింట్, షట్ డౌన్ చేస్తే ఏం చేయలేదండి, అనవైలబుల్ కాస్ట్ ని అవాయిడ్ చేయగలరా? చేయలేదు. సో ఆ కాస్ట్ ని మీకు కన్సిడర్ చేయాలి, చేయొద్దు, అవసరం లేదు. అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై నేను అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేయలేకపోతే అప్పుడు ఏం చేస్తానంటే నేను షట్ డౌన్ చేస్తాను. అర్థమవుతుందా? సిచ్యువేషన్ పెట్టండి, మామూలుగా ఉంటుందో తెలియదు కదా. అర్థమవుతుందా? షట్ డౌన్ చేసినప్పుడు కొన్ని అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అయితే కట్టాలి, అన్అవైలబుల్. సో వాటిని ఏం చేసి కన్సిడర్ చేయండి అంతే. అర్థమవుతుందా? సముందరండి డ్యూటీ ఫ్యాక్టర్ మీద మన బుక్ లో ఎన్నో క్వశ్చన్ 30. ఓకే, క్వశ్చన్ ఫస్ట్ పేజ్ ఎంటర్ అవుతుంది కదా. డిఫరెన్షియల్ కాస్ట్ అంటే ఏంటండి? డిఫరెన్షియల్ కాస్ట్ అంటే ఏంటండి? డిఫరెన్షియల్ కాస్ట్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అని చెప్తుంది. ఫస్ట్ టైం డిఫరెన్షియల్ కాస్ట్ అంటే ఏంటి? మీ దగ్గర 2 ఆప్షన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకోవాలా, ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకోవాలా? అర్థమవుతుందండి? అంటే ఇన్హౌ ప్రొడక్షన్ చేయాలా లేకపోతే బయట నుంచి కొనుక్కోవాలా, స్పెషల్ ఆర్డర్ ఇవ్వాలా? అర్థమవుతుందా? లేదా మిషనరీ 1 కొనుక్కోవాలా, మిషనరీ 2 తీసుకోవాలా? ఓకేనా? సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? ఓకేనా అంటే అర్థమవుతుందా? సో ఈ రెండింటి మధ్య వచ్చే డిఫరెన్స్ ఏమంటారంటే డిఫరెన్షియల్ కాస్ట్ అంటారు. ఓకేనా, అర్థమవుతుందా? 2 ఆల్టర్నేటివ్స్ దగ్గర ఉన్నాయి. 2 ఆల్టర్నేటివ్స్ నా దగ్గర ఉన్నప్పుడు ఆ రెండు ఆల్టర్నేటివ్స్ మధ్యలో నాకు ఏ కాస్ట్ డిఫరెన్స్ ఉందో దాన్ని ఏమంటారు? డిఫరెన్షియల్ కాస్ట్ అంటారు. ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఏంటండి? ఈ రెండు ఆప్షన్స్ ఒక దగ్గర ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. ఏ మిషనరీ వాడినా నాకు ఏమవుతుంది? సేమ్ కాస్ట్ అవుతుంది. ఆ పాయింట్ మీరు ఏమంటారు? ఇండిఫరెన్స్ పాయింట్ అని అంటారు. అర్థమవుతుందా? కాస్ట్ వాల్యూ అనాలిసిస్ ఇది లేకపోతుంది, ఇది ఎక్కడ లేకపోతుంది. ఇది అవుతుంది కదండి, ప్రాఫిట్ ఎస్టిమేషన్, డిజైన్ ప్రాఫిట్ ఫార్ములా. చూడండి ఇక్కడ ఒక ఫార్ములా ఈజీ అండి. డిజైన్ ప్రాఫిట్ ఫార్ములా, డిజైన్ ప్రాఫిట్ ఫార్ములా వచ్చినప్పుడు మీ కాంట్రిబ్యూషన్ ఏదో రికార్డ్ చేయాలండి. ఫిక్స్డ్ కాస్ట్ ఎలా రికవర్ చేయాలి? ప్రాఫిట్ కావాలి, అవునా కదా? సో డిజైన్ ప్రాఫిట్ ఎంత అయితే అంత రికవర్ చేయాలి, ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేయాలి. అప్పుడు డిజైన్ ప్రాఫిట్ ఫార్ములా ఏమొస్తుంది? అమౌంట్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైన్ ప్రాఫిట్ అయితే డివైడెడ్ బై పీవీ రేషియో. అదే నాకు యూనిట్స్ కావాలంటే ఏం చేస్తానండి? డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వేసుకుంటాను, అంతే కదా. అప్పుడు నాకు ఏమొస్తుంది? యూనిట్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో ప్రతి దగ్గర ఎక్కడ జరుగుతుంది? కాంట్రిబ్యూషన్ చుట్టే జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో. ఓకేనా, ఇది ఎగ్జామ్ ఆలోచించలేదండి, ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఆలోచించలేదు. ఎగ్జామ్ చేయాలంటే ఎగ్జామ్ లో కూర్చొని కాంట్రిబ్యూషన్ చుట్టే జరిగింది కదా, ఇలా అనుకుంటుంది. ఓకేనా, ఎగ్జామ్ అయిపోతే ఓకే. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ప్రాఫిట్ ఉందో చెప్పే కానీ నేను ఏమంటానండి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాను. అర్థమవుతుందా? అంటే టోటల్ కాస్ట్ కి ప్రాఫిట్ కి మధ్య. ఓకేనా, సో దీని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఓకే, angle formed at the break-even point by intersecting of sales line and total cost. Okay, total cost line is known as angle of incidence. Okay, na? Angle of incidence పెరిగే కొద్ది ఏమవుతుందంటే మీకు ప్రాఫిట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకే,
అంటే ఏంటండి? క్యాష్ బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి? క్యాష్ అవుట్లే బయటకు వెళ్తున్న వాళ్ళకి మనం కన్సిడర్ చేస్తామండి. అర్థమవుతుందా? అంటే డిప్రిషియేషన్ కన్సిడర్ చేయండి ఇక్కడ. అర్థమవుతుందా? ఫిక్స్డ్ గా నేను ఏదైతే క్యాష్ లో పే చేసుకున్నానో వాటిని మాత్రమే కన్సిడర్ చేసుకుంటానండి. డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, పీవీ రేషియో, ఎనీథింగ్ అండి. కానీ టాప్ ఏం వస్తుంది నాకు? ఫిక్స్డ్ కాస్ట్ లో ఓన్లీ క్యాష్ లో మాత్రమే పే చేసి ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే తీసుకుంటాను. అంటే డిప్రిషియేషన్ ఇవన్నీ నేను తీసుకోను. అర్థమవుతుందా? ఒకవేళ లీజ్ తీసుకుంటే లీజ్ యాడ్ చేసుకుంటాను. అర్థమవుతుందా? క్యాష్ లీజ్ కాబట్టి. సరే, కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్ అంటే తెలుసా? ఐడియా ఉందండి. కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటండి? కాస్ట్ ని జస్ట్ మీరు కంట్రోల్ చేస్తారు అంతే. అర్థమవుతుందండి? అంటే ఫ్యూచర్ మళ్ళీ వేరియబిలిటీ ఉండదండి. ఫ్యూచర్ వేరియబిలిటీ ఉండదు కాస్ట్ కంట్రోల్ లో. వేరియబిలిటీ అంటే ఏంటంటే ఇంపార్టెన్స్. ఆ పర్టికులర్ పీరియడ్ ఏం చేస్తారంటే మీరు కాస్ట్ ని కంట్రోల్ చేసుకుంటారు. అర్థమవుతుందా? అది ఫ్యూచర్ లో మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇయర్ మీరు ఏం చేసుకురావాలి? ఈ కాస్ట్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆ కంట్రోల్ చేసిన కాస్ట్ నెక్స్ట్ ఇయర్ ఏం జరగవచ్చు? మళ్ళీ ఎక్కువైపోవచ్చు, చెప్పలేదు. ఆ సర్టనిటీ ఉండదండి. అర్థమవుతుందా? అదే కాస్ట్ రిడక్షన్ అంటే ఏంటండి? కాస్ట్ రిడక్షన్ అంటే ఏంటి? ఆ నాన్ వాల్యూ యాడ్ యాక్టివిటీస్ ని కంప్లీట్ ఏం చేస్తారంటే ఎలిమినేట్ చేసేస్తాను. అర్థమవుతుందా? దీనివల్ల నాకు ఏమవుతుంది? ఫ్యూచర్ వేరియబిలిటీ ఉంటుంది. అర్థమవుతుందండి? ఫ్యూచర్ లో దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత ఏం చేయక్కర్లేదు, నేను ఫ్యూచర్ లో ఆ కాస్ట్ ఇంకా అవ్వాల్సిన అవసరమే లేదు ఎప్పటికీ. ఇంకా ఫ్యూచర్ లో కాస్ట్ ఇంకా అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని ఏమంటారంటే కాస్ట్ రిడక్షన్ అంటారు. కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటండి? అలా ఎలిమినేట్ అవుతుంది కాస్ట్. ఆ పర్టికులర్ ఏరియా ఏం చేస్తానంటే కాస్ట్ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? ప్రాఫిట్ ప్లానింగ్, కీ ఫ్యాక్టర్ అనాలిసిస్. కీ ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటే ఏంటండి? కీ ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటే ఏంటి? కీ ఫ్యాక్టర్స్ ఏమైనా కీ ఫ్యాక్టర్స్ మీకు ఏమైనా కన్స్టెంట్స్ వచ్చేసాయండి, మీరు అనుకున్నంత వరకు జరగట్లేదు అటువంటి. ఓకేనా? కన్స్టెంట్స్ వచ్చేసాయండి, లేదా మీరు డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? ఈ టైంలో ఏం చేస్తారు? మీకు ఆ పర్టికులర్ కన్స్టెంట్ కి ఓకేనా ఏది పాజిటివిటీస్ ఎందువల్ల వచ్చాయి, ఏ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అని అనాలిసిస్ చేయడం ఏమంటారంటే కీ ఫ్యాక్టర్ అనాలిసిస్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. సమझाరండి ఎన్నో సమ్మది. సరే, ఒకసారి ఈ స్లీప్ అనాలిసిస్ వల్ల డెసిషన్ మేకింగ్ సిచ్యువేషన్ చూద్దాం. ఒకవేళ ఎగ్జామ్ లో అడిగితే ఈ 4 దానికోసం. ఓకేనా? ఏమేం చేస్తాం స్లీప్ అనాలిసిస్ చూడండి. యాక్సెప్టింగ్ స్పెషల్ ఆర్డర్ టు యూస్ అప్ స్పేర్ కెపాసిటీ. ఆ స్పేర్ కెపాసిటీ వాడాలా లేదా అని. ఓకేనా? అబాండింగ్ ద లైన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లైన్ ఒకవేళ లాస్ లో ఏం చేస్తానంటే వదిలేస్తాను, దానికోసం యూజ్ చేసుకుంటాను. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాను నేను. అండ్ క్యారింగ్ అవుట్ అన్ యాక్టివిటీ ఇన్ హౌస్ రాదర్ దాన్ బైయింగ్ ఇన్ ఏ సర్వీస్ అండర్ కాంట్రాక్ట్. అంటే బయట నుంచి కొనాలా లేదా ఇన్ హౌస్ లోనే చేసుకోవాలా, దానికోసం నేను యూజ్ చేసుకుంటాను స్లీప్ అనాలిసిస్. ఓకేనా? ఇవన్నీ డెసిషన్ మేకింగ్ సిచ్యువేషన్స్. ఓకేనా? ఎన్నో క్వశ్చన్ ఉంటారు కదా 1-3 అండి. Following particular are extracted from the records of a company. Sales ఇచ్చాడండి 100, 120. Consumption of material 2 kg ఇచ్చాడండి. వీడు ఏకి బికి 3 kg ఇచ్చాడు. Material cost, direct wages, direct expenses, machineries used, overhead expense ఇచ్చాడండి. Fixed, variable, direct wages per hour 5 rupees ఇచ్చాడండి. Comment on profitability of each product. Both use the same raw material. రెండిటికి సేమ్ రా మెటీరియల్ తీసుకుంటున్నాడు. When total sales potential in units is limited. సేల్స్ అంటే లిమిట్ గా ఉన్నాయండి. సేల్స్ పొటెన్షియల్ లిమిట్ గానే ఉన్నాయి. సెకండ్ సిచువేషన్ ఏమన్నాడండి? టోటల్ సేల్స్ పొటెన్షియల్ ఇన్ వాల్యూ. ఈసారి వాల్యూ ఏమవుతుందంటే లిమిటెడ్ గానే ఉంటుంది అంటున్నాడు. థర్డ్ వన్ ఏం చెప్తున్నాడు? రా మెటీరియల్ ఈజ్ ఇన్ షార్ట్ సప్లై. రా మెటీరియల్ లిమిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ప్రొడక్షన్ కెపాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిషనరీస్ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఓకేనా? మిషనరీస్ లిమిట్ చేస్తున్నాడు. ఫోర్త్ వన్. తర్వాత ఏమంటున్నాడు? అజ్యూమింగ్ రా మెటీరియల్ యాజ్ ఎ కీ ఫ్యాక్టర్, availability of which 10,000 kgs and each product cannot be sold more than 3,500 units.
find out the product mix which yield maximum profit. Okay now, so find out product mix తీసుకొని maximum profit చెప్పాలండి. ఓకేనా? సో ఫస్ట్ టైం వస్తుంది స్టేట్మెంట్ షోయింగ్ యూనిట్ ఫ్యాక్టర్ ఏదైతే మనం ఏం చేయాలంటే స్టేట్మెంట్ షోయింగ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అండి. ఓకేనా? ఓకే, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేనికైనా కూడా కాంట్రిబ్యూషన్ అనుకోవాలి. ఫస్ట్ ఏకి కాంట్రిబ్యూషన్ అనుకోవాలి. అంతవరకు అన్ని సేమ్ అండి. ఓకేనా? సో 100 120. ఓకేనా? మెటీరియల్ కాస్ట్ ఎంత అండి? 10 15 5 15 10 ఫిక్స్ చేయాలండి. ఎంత వస్తుంది? 15. ఈ 20 15 కూడా ఎంత అండి? 20 30 45. సో 55 అంతేనా? ఎంతండి? 26 36 51 ఎంత అవుతుంది? 69 అంతేనా? అంతే కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చెప్పాడండి? సేల్స్ పొటెన్షియల్ ఇన్ యూనిట్స్. సేల్స్ యూనిట్స్ లిమిట్ అయ్యాయండి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి సేల్స్ లో? సేల్స్ యూనిట్స్ లిమిట్ అయ్యాయండి. వాల్యూ లిమిట్, కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్, సేల్స్ అని చెప్పలేదు కాబట్టి మొత్తం అది తీసుకున్నాం అండి. వాల్యూ తీసుకుందాం. 100 డివైడ్ బై 100 చేస్తే ఎంత వస్తుందండి? 55 డివైడ్ బై 100 చేస్తే ఎంత వస్తుంది? 55%. 69 డివైడ్ బై 120 చేస్తే ఎంత వస్తుందండి? 57.57 అండి. ఎంత అవుతుంది మొత్తానికి? 57%. ఓకేనా? సో ర్యాంక్ ఎలా ఇస్తారండి మీరు? ర్యాంక్ 1 అండ్ ర్యాంక్ 2. ఓకేనా? ఏమేమి చేశాడు? ఓకే, ఇప్పుడు చూడండి. సేల్స్ యూనిట్ లిమిట్ చేశాడండి. యూనిట్స్ లిమిట్ చేసినా అమౌంట్ లిమిట్ చేసినా ఒకటే, ఎందుకంటే మనకి అమౌంట్ చెప్పలేదండి. ఓకేనా? సో ఏది బెటర్ ఆప్షన్ అండి చెప్తున్నారు? బి అనేది బెటర్ ఆప్షన్. ఓకే, అవునా? సరే, ఇప్పుడు రా మెటీరియల్ దగ్గరికి ఎంటర్ అవ్వాలి. రా మెటీరియల్ ఎంత కావాలండి? ఒక్కోదానికి నాకు 2 kgs కావాలి, దీనికి 3 kgs కావాలండి. కాంట్రిబ్యూషన్ ఎంత? ఆటోమేటిక్ గా 55. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పాడండి? రా మెటీరియల్ షార్ట్ సప్లై, రా మెటీరియల్ తక్కువగా ఉంది. సో నేను ఏం చేయాలి? పర్ కేజీ రా మెటీరియల్ ఎంత కాంట్రిబ్యూషన్, ఏదైతే కాంట్రిబ్యూషన్ అనుకోవాలి. సో 55 డివైడెడ్ బై 2 ఇదంతా అండి. 69 డివైడెడ్ బై 3 ఎంత వస్తుందండి? 27.5 23. ఏది బెటర్ ఆప్షన్ అండి ఇక్కడ నాకు? ఏ బెటర్ ఆప్షన్, రా మెటీరియల్ షార్ట్ సప్లై అయ్యేది. ఓకేనా? నెక్స్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ. రా మెటీరియల్ అంతే. ప్రొడక్షన్ కెపాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిషన్ అవర్స్ లిమిట్ అయ్యేది. ఎన్ని మిషన్ అవర్స్ కావాలి? ఏంటి? 3 అవర్స్ కావాలి. ఇక్కడ 5 రూపీస్ ఇచ్చాడండి డైరెక్ట్ వేజ్ రేట్. ఓకేనా? ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది నాకు? వేజ్ కి 15 రూపీస్ ఖర్చు అవుతుంది. మిషన్ అవర్స్ చేసాడు. ఇక్కడ మిషన్ అవర్స్ చేసాడు 3 అవర్స్ చేసాడు, ఇక్కడ 2 అవర్స్ చేసాడండి. ఓకేనా? ఓకేనా? పర్ అవర్ ఏదైతే కాంట్రిబ్యూషన్ ఇస్తుంది అదే అండి. ఏది ఇస్తుంది ఎక్కువ కాంట్రిబ్యూషన్? ఆటోమేటిక్ గా బీనే ఇస్తుంది. అంతే కదండి. 3 అవర్స్ 2 అవర్స్ ఉంది, ఆటోమేటిక్ గా బీనే ఇస్తుంది. నెక్స్ట్ ఏం చెప్పాడండి? అస్యూమింగ్ ద రా మెటీరియల్ యాజ్ ఎ కీ ఫ్యాక్టర్. రా మెటీరియల్ కీ ఫ్యాక్టర్ అండి. అవైలబిలిటీ 10,000 kgs ఉందండి ఈచ్ ప్రొడక్ట్, అండ్ 10,000 kgs ఈచ్ ప్రొడక్ట్ కెనాట్ బి సోల్డ్ మోర్ దెన్ 3,500 అండి. ఓకేనా? సో 3,500 కావాలి అంటే ఏ కావాలి రా మెటీరియల్ కి? రా మెటీరియల్ కీ ఫ్యాక్టర్ అండి. ఒక నిమిషం. రా మెటీరియల్ కీ ఫ్యాక్టర్ అన్నప్పుడు మనం రా మెటీరియల్ ఏది కాంట్రిబ్యూషన్ ఉంది? రా మెటీరియల్ ఏ ఎక్కువ వచ్చింది, గుర్తుందా? అంతేనా? సో ఫస్ట్ ర్యాంక్ 1 ఏ, ర్యాంక్ 2 బి ఇస్తాయి. సో ఎంత కావాలండి? 3,500 యూనిట్స్ కావాలండి నాకు. అంతకు ఎక్కువ అవ్వలేదు. సో 3,500 into 2 ఎంత వస్తుందండి? ఇది 7,000. అంతేనా? సో రిమైనింగ్ ఎంత ఉన్నాయండి? ఇంకా నాకు ఇంకా 3,000 ఉంది రిమైనింగ్. ఓకేనా? సో 3,000 డివైడ్ బై 3 అంటే ఎంత అవుతాయండి నాకు? 1,000 యూనిట్స్ అవుతాయండి. 1,000 యూనిట్స్ ఆఫ్ బి, 3,500 యూనిట్స్ ఆఫ్ ఏ. నేను ఏం చేస్తానండి? ప్రొడక్ట్ మిక్స్ అవుతుంది. ఆఫ్ ప్రొడక్ట్ మిక్స్ అవుతుంది.
ఓకేనా 3500 అండ్ 1000 దీన్ని ఏం చేయాలి ఇన్కమ్ స్టేట్మెంట్ రాయాలి ఓకేనా ఇంటూ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ ఓకేనా ఇంకేదైనా సమ్ చేస్తారా అండి అంత కష్టమైన సమస్య ఏందో అనుకుంటా గ్రూప్ వన్ లో మీరు చేసుకుంటారు అంత కష్టంగా కనిపించాయండి మార్జిన్ కాస్ట్ అన్ని సమస్యలు సాల్వ్ చేస్తారు ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే మనం అన్ని సమస్యలు చెప్పుకున్నాం కదా కోర్టు మెటీరియల్ మార్జిన్ కాస్ట్ సరే మార్జిన్ కాస్టింగ్ కాబట్టి మనం స్టాండర్డ్ కాస్టింగ్ ఎంత అవుతుందండి మీకు ఎంత కావాలి బ్రేకింగ్ 430 తీసుకున్నాం బ్రేక్ స్టాండర్డ్ కాస్టింగ్ అయితే బ్రేక్ తీసుకున్నాం ఏంటండి ఇప్పుడు బ్రేక్ తీసుకుంటారా 430 ఇవ్వండి 415 వరకు తీసుకుంటారా 415 వరకు బ్రేక్ తీసుకుంటారు సారీ ఇక్కడ నేను క్లాస్ ఆపుతాను ఎలాగో అంటే అన్ని ఒకవేళ ఎక్కువ ఆడుతున్నా కూడా వాళ్ళు అప్లోడ్ చేయలేదు కదండి మన క్లాస్లో ఎక్కువ ఆడుతూ ఒకేసారి అప్లోడ్ చేయరు కదా